బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. డ్రామా జూనియర్స్లో మనోడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి, ఆ డైలాగ్ డెలివరీకి, ఆ స్పాంటనిటీకి మన వాళ్ళు అసలు ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు అనమాట. యాక్షన్ అనే ముందు అందరికి టీచ్ యాక్టివ్గా పెట్టేది నేనే కదా. వాళ్ళందరూ నీ అర్థం కాలేదా? ఎంట్రీకి ఏమన్నా మంత్రం ఉంటుందా? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం చాలా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం కదా. సో అందులో కొంతమంది గెస్ట్లు ఎలా ఉంటారంటే చోటా ప్యాకెట్ డబుల్ బడా ధమాకా అన్నట్టుంటారనమాట. సో అలాంటి క్యాండిడేట్ని నేను తీసుకొచ్చాను అనమాట ఈరోజు అయితే. సో అతను చాలా చిన్నోడు, కాకపోతే డ్రామా జూనియర్స్లో మనోడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి, ఆ డైలాగ్ డెలివరీకి, ఆ స్పాంటనిటీకి మన వాళ్ళు అసలు ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు అనమాట. సో తనే అరుగొల్ల అజిదేవ్ నాతో పాటు ఉన్నాడు. అండ్ మనోడు సినిమాలు చేశాడు, సిరీస్ చేశాడు, ఇంకా లైనప్ కూడా మంచి లైనప్ క్రియేట్ చేసుకున్నాడు అనమాట. ఒక స్టార్ హీరోగా ఉండే లైనప్ లాగా మంచి స్కూల్ బ్యాలెన్స్ చేస్తూ ఒక పక్క ఇలా ప్రాజెక్టులు అన్నీ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. మాట్లాడదు. హాయ్ అదిదేవ్, బాగున్నావా? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అదిదేవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అనిల్ సార్ ఏంటి ఒక రేంజ్లో లేపుతున్నారు నిన్ను? అంటే ఆయనకి నా ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఏ డైరెక్టర్ ఆయనకి నా ఎక్స్ప్రెషన్ నచ్చింది కాబట్టి హీస్ లైక్ కంగ్రాచులేటింగ్ మీ. సో ఏంటి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్న? సినిమాలు ఉంటాయి కదా, ఆయన సినిమాలు ఉంటాయి. ఆయన ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు, బుల్రాజ్ అని. మనోడు లెవెల్ మారిపోయింది, చాలా బిజీ అయిపోయాడు. సో అలా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? లైక్ ఇక్కడ డ్రామా జూనియర్స్లో వచ్చిన అందరూ లైక్ ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో నాకు మరీ ఎక్కువ అని లేదు. లైక్ ఆయన సార్ ఆయనకి నచ్చితే ఆయన తీసుకుంటారు, లేకపోతే అది హిస్ విష్ అని నేను వదిలేసాను. ఏంటి ఇప్పుడు ఐ మీన్ ఇది కూడా ఒక యాక్టింగ్ టెక్నికే. వాళ్ళందరినీ బయట వాళ్ళందరిది అదే ఐ మీన్ వాళ్ళని స్టీల్ చేయడం, వాళ్ళందరూ నీ మాయలో పడిపోవడం, దానికి ఏం ఫాలో అవుతున్నావు? ఫాలో అని లేదన్న, లైక్ 1 year నుంచి నేను యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. లైక్ మేము 1 year నుంచే షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్కి. సో నేను స్టైల్ డాన్స్ అకాడమీ అని అల్వాల్లో ఉంది. సో ఆయన నాకు నేర్పిస్తుంటారు, బాలు సార్. సో ఆయన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ని కూడా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అవన్నీ చెప్తున్న వల్ల దాని నుంచి నేను ఇంప్రూవైజేషన్ తీసుకుని ఇక్కడ వరకు వచ్చానంటే అది మొత్తం బాలు సార్, మై పేరెంట్స్ అండ్ వాళ్ళు. అప్పుడు డ్రామా జూనియర్స్ సీజన్ 9 నడుస్తుంది. సో మంచి సక్సెస్ఫుల్గా ఉన్నావు. నాకు తెలిసి ఈ ట్రోఫీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తావు ప్రెసెంట్ ఉన్న దాన్ని బట్టి. బట్ ముందు 8 seasons అయినాయి కదా, ఎప్పుడైనా ఏ సీజన్ అయినా కంప్లీట్గా ఫాలో అయ్యావా? సీజన్ 8 ఫాలో అయినా. అంటే లైక్ నేను సీజన్ 8కి వెళ్ళాను ఆడిషన్స్కి, కానీ కొంచెం ఫైనల్స్లో పోయింది. ఈ ఇయర్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసాను లోపలికి. ఎందుకు అప్పుడు ఏమైంది ఫైనల్స్లో? అప్పుడు లైక్ కొంచెం హెల్త్ బాగాలేదు, ఓకే, అందుకని సో అది కొంచెం ఫైనల్స్లో వెళ్ళింది అన్నారు. సో ఈ సీజన్ 9లో గట్టి. అప్పుడు ఏం ఫీల్ అయ్యావు అప్పుడు ఫైనల్స్లో? సడన్గా అప్పుడు దాకా వెళ్ళావు కదా, సడన్గా లేదు రిజెక్ట్ అయ్యావు అని తెలిసింది అనుకో. అంటే లైక్ అదొక సాడ్ ఫీలింగ్ ఉండేది, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం పెద్ద ధమాకాతో రావాలని ఎంటర్ ఇచ్చేసారు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా కొంచెం స్టార్టింగ్ ఏమన్నా అంత ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోయిందా? ఏమన్నా మధ్యలో కొంచెం ఛాలెంజింగ్గా ఏమన్నా అనిపించిందా? అంటే లైక్ నేను మోటివేషన్ ఒక స్కిట్ చేశాను, దాని వరకు ఏం లేదు. సో ఆ స్క్రిప్ట్ మాకు 3rd డేలో ఇచ్చారు, రిహార్సల్స్ 3rd డేలో. ఇంకొక ఫ్యూ డేస్లో ఒక 2-3 డేస్లో షూట్ ఉంది. అదే నాకు కొంచెం ఛాలెంజింగ్ ఉండేది, కానీ నేను లైట్గా తీసుకుని ఒక 10 pages స్క్రిప్ట్ అది కంటిన్యూస్గా. అవన్నీ 1-2 డేస్లో నేర్చుకుని అక్కడ ఎక్స్ప్రెషన్స్తో ఎక్స్ప్రెస్ చేసేసా. ఆల్మోస్ట్ సింగిల్ టేకా మొత్తం అంతా? అంటే ఏమన్నా కట్స్ ఉంటాయా? ఒకవేళ నువ్వు మర్చిపోయావు అనుకో, లేదు అంత పెద్ద సింగిల్ టేక్లో 10 pages చెప్పేయాలి. ఓకే, నువ్వు అలా స్పాంటేనిటీ అలా వెళ్ళిపోవాలి ఒక డ్రామా లాగా. అవును. ఎప్పుడు మధ్యలో ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఆగింది లేదా? లేదు. ఆగాల్సి వస్తే ఏం చేస్తావు? ఎప్పుడైనా డైలాగ్ సడన్గా మర్చిపోతే ఏదో ఒకలా కవర్ చేసేస్తా. ఎలా? ఇప్పుడు లైక్ మీరు నా టీ షాప్ స్కిట్ చూస్తుంటే అనిల్ గారు ఎప్పుడైనా నా మీద అది లైక్ పంచ చేస్తూ ఉంటారు, నేను ఏం చేయాలని. అప్పుడేమో కోక్ ఇవ్వరా అన్నారు. అప్పుడు నేనేమన్నా మీకు కోకే కదా సార్ కావాలి, డైట్ కోక్ నార్మల్ కోక్ అని. సరే రా డైట్ కోక్ అన్నారు, షుగర్ ఫ్రీ కదా. సో మనకి దొరకలేనప్పుడు చిన్న చిన్న బిట్స్తో వేసేస్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. మళ్ళీ ఇలా చెప్పాను, కోక్ కొంచెం కలర్ మారింది అడ్జస్ట్ చేసుకోండి అని. ఆ మజ్జిగ బాదం పాలు, ఓ మీకు అది కూడా ఇష్టమా సార్, అవన్నీ అలా ఇంటరాక్షన్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. బట్ చాలా మంది ఇలా ఎప్పుడైనా మధ్యలో ఎవరైనా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినా, ఇంటరప్ట్ చేసినా డిస్టర్బ్ అయిపోతారు, ఆగిపోతారు, సడన్గా ఏం చెప్పాలో తెలియదు.
ఎస్పెషల్లీ ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, నువ్వు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు. ఈవెన్ మనం ఇంకా చిన్నపిల్లలను చూసాం కదా లాస్ట్ సీజన్స్లో, వాటిలో వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. కొంతమందికి నేను విన్నది ఏంటంటే ప్రాంప్ట్ ఇక్కడ చెవిలో పెట్టి వాళ్ళు చెప్తా ఉంటారు అని చెప్పి. అది చిన్న పిల్లలకి. ఇప్పుడు 5-4 ఏజెస్ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, ఆ 5 ఏజెస్ 6 ఏజ్ వాళ్ళకి వాళ్ళు ప్రాంప్ట్ పెడతారు. ఒకవేళ నీకు పెడతానంటే పెట్టించుకుంటావా? నా టాలెంట్ నేను షోకేస్ చేయాలంటే నేను 10 పేజెస్, మాకు ఒక్క స్కిట్ 10 పేజెస్ ఉంటుంది. సో మేము 2 వీక్ది కలిపి ఒకసారి చేస్తాం. సో అలాగా 2 స్క్రిప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. 12 ఒక 3 మ్యాక్స్ 3 ఇస్తారు, మిగతా అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ డైలాగ్స్ నేర్చుకోవాలి, మళ్ళీ ఎక్స్ప్రెషన్స్, అలాగా క్యారీ ఆన్ చేస్తాం. సో కొలాబరేట్ అవుతూ ఉంటావు కదా, చాలా మంది నీతో పాటు అసోసియేట్ అవుతారు, వేరే ఆర్టిస్ట్ నీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరొకళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఎప్పుడైనా ఇన్ కేస్ వాళ్ళ యాక్టింగ్ బాగాలేదు, మధ్యలో వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, దాని పర్ఫార్మెన్స్ దాని రిజల్ట్ నీ మీద ఏమైనా పడుతుందా? అప్పుడు ఏం చేస్తావు? అలాగా నీతో పాటు నేను చేస్తున్నాను, నీతో పాటు నేను బాగా చేయట్లేదు, నీకు ఒక భయం వచ్చేస్తుంది, అరే స్కిట్ బాగా పర్ఫామ్ అవుద్దా లేదా, ఈడేమో చూస్తే సరిగ్గా చేయట్లేదని, అప్పుడు ఏం చేస్తావు? లేదు, నార్మల్గా లైక్ స్కిట్ కంటిన్యూ చేసేస్తాం. అంటే లైక్ కొంచెం అది ఉంటుంది కదా స్కిట్ పోద్దని, అలా ఏం లేదు. వాళ్ళ బెస్ట్ వాళ్ళు ట్రై చేస్తున్నారని నేను నా స్కిట్తో నేను ముందుకెళ్తూ ఉంటాను. ఓకే. సో ఇప్పుడు ఆడియన్స్కి ఒక విషయం చెప్పాలండి, మనోడికి 5 లాంగ్వేజెస్ వచ్చు అనమాట. సో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, గుజరాతీ ఈ లాంగ్వేజెస్ వచ్చు కదా. ఇప్పుడు తిట్టాలనుకో, ఇప్పుడు నాకు ఖచ్చితంగా నువ్వు గెస్ట్ చేసేయచ్చు. సౌరాష్ట్ర అందరికీ రాకపోవచ్చు, తమిళ్ కొంతమందికి తెలుస్తుంది, ఇంగ్లీష్ అయితే ఈజీగా అర్థమైపోతుంది. సో ఎప్పుడైనా ఎవరైనా నన్ను తిట్టుకోవాలనుకో, సౌరాష్ట్రలో తిడతా ఉంటావా? ఈజీగా మా మమ్మీతో అదే కాన్వర్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చాలా మందికి, మా మమ్మీకి, మా చెల్లికి, నాకు మా మమ్మీకే తెలుసు, మళ్ళీ మా డాడీకి, వీళ్ళకి తప్ప సౌరాష్ట్ర ఎవరికి తెలియదు. సో ఎవరి గురించైనా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మాట్లాడుకోవాలంటే నేను మా మమ్మీ కాయగూరరి అలా మాట్లాడేసుకుంటాం. అక్కడ రూట్స్ అక్కడ నుంచి వచ్చారా? మమ్మీ అక్కడ నుంచే? గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్. సో వాళ్ళు అక్కడ మధురైలో సెటిల్ అయ్యారు, కింగ్స్ మ్యారేజ్ అని. సో అలా మేము తమిళనాడు మధురైలో సెటిల్ అయ్యాం. ఓకే. సో తమిళనాడులో తమిళియన్స్ తో ఈ సౌరాష్ట్రస్ కూడా ఉంటారు. ఓకే. సో నీకు 2 లాంగ్వేజ్లు అటు ఇటు నేర్చేసుకున్నావు ఈజీగా. నువ్వు ఎవరు సిబ్లింగ్స్ ఎంతమంది నీకు? చెల్లి ఒక్కటే. చెల్లికి వచ్చా అన్ని లాంగ్వేజెస్? చెల్లికి హిందీ కొంచెం తడబడుతుంది, తమిళ్ సౌరాష్ట్ర. మోస్ట్లీ అయితే నేను పుట్టిందే తమిళనాడులో. సో అది బై బర్త్ ఫుడ్ టేస్టెస్ అవన్నీ నాకు కొంచెం అలవాటు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నేను నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకున్నావు సంథింగ్, ఏదైనా స్పీచ్ లైక్ ఓం శాంతి ఓం సినిమా చూసావా? షారుఖ్ ఖాన్ది చూడలేదా? అందులో మనోడు ముందే నెక్స్ట్ జన్మలో స్టార్ అవుతాడు అనమాట. ముందు జన్మలో ఏం చేస్తాడంటే నేను స్టార్ అవుతా అనుకుంటా, ఆస్కార్ వస్తే ఎలా స్పీచ్ ఇస్తాడు అలా స్పీచ్ ఇస్తాడు. తర్వాత లైఫ్లో నిజంగానే అదే స్పీచ్ ఇస్తాడు. సో ఒకవేళ నీకు రేపు పొద్దున్న నువ్వు పెద్ద యాక్టర్ అయిపోయి నీకు నేషనల్ అవార్డు ఏదో ఒక పెద్ద అవార్డు వచ్చిందనుకో, అప్పుడు స్పీచ్ ఎలా ఇస్తావు అనేది ఇప్పుడు ప్రిపేర్ అవ్వు. దానికి తోడు నువ్వు స్విచ్ అవ్వాలి ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్. అంటే ఫస్ట్ ఒక సెంటెన్స్ ఇంగ్లీష్లో చెప్పావు అనుకో, తర్వాత తెలుగులో మాట్లాడి, తర్వాత తమిళ్లో మాట్లాడి, తర్వాత సౌరాష్ట్రలో మాట్లాడి, హిందీలో ఎండ్ చేయాలి. అలా అంటే లైక్ నేను మోస్ట్లీ డ్రామా జూనియర్స్లో వీటన్ని దాంట్లో నేను సుధీర్ అన్నని ఎక్కువ ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఎందుకంటే ధన్య అక్క, సుధీర్ అన్న వాళ్ళు డౌన్ టు ఎర్త్ పర్సన్స్. అంటే లైక్ వాళ్ళు కింద నుంచి హార్డ్ వర్క్ చేసి ఎదిగిన వాళ్ళు. సో ఎప్పుడైనా బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మనం కట్టేయచ్చు, కానీ ఆ బేస్మెంట్నే స్ట్రాంగ్ చేసి ఇల్లు కట్టి దాంతో నిలబడ్డం అంటే అది సో హార్డ్ వర్కింగ్ కదా. సో నేను అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక 5 లాంగ్వేజెస్లోనే ఆయన మీద ఒక కంటెంట్లా క్రియేట్ చేశా. ఆల్రెడీ క్రియేట్ చేసావా సుధీర్ అన్న కోసం? ఎప్పుడు వాడేవా? ఇంకా కమింగ్ రిలీజ్ అవ్వలేదు. ఓకే ఓకే. ఇంప్రెస్ అయ్యాడా గట్టిగా? ఓకే, ఒకసారి నువ్వు చెప్పు, దాన్ని బట్టి మేము అది ఎంత ఇంప్రెస్ అయ్యాడో మేము క్యాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ నేను సౌరాష్ట్ర నుంచి స్టార్ట్ చేస్తాం మొదటి కాబట్టి. అన్నా మీ కోన్ మిల్క్ అలాయ్యా మీ సుధీర్ ద చైన్ ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీ మురా దాదా కాయితీ మేనా ఫసాక్. ఇప్పుడు తమిళ్ చెప్తా. అన్నా நான் யாருன்னு தெரியுமா? நான் சுதீர் அண்ணா சைல்டு ஃபேன் அசோசியேஷன் பிரசிடென்ட்டுங்க. எனக்கு அண்ணாக்கு ஏதாவதுன்னா செஞ்சிருவேன். ఇప్పుడు ఇంగ్లీష్. హే బ్రో, do you know who I am? I'm Sudhir Bro's Child Fan Association President here. If anything for my bro, for sack. ఇప్పుడు హిందీ. भाई मैं कौन तुमको मालूम? मैं सुधीर भाई का चाइल्ड फैन एसोसिएशन प्रेसिडेंट हूँ मैं. मेरे भाई को कुछ गलत बोला तो काट दूंगा. ఇప్పుడు తెలుగు. అన్నో నేను ఎవరని తెలుసా? నేను సుధీర్ అన్న చైల్డ్ ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇక్కడ మా అన్నని ఎవరైనా ఏదైనా అనాలి, నీ అవ్వ తగ్గేదలే. నైస్, సూపర్ సూపర్.
లాస్ట్లో ఎందుకు పుష్ప యాటిట్యూడ్ తీసుకున్నావు? పుష్ప డైలాగ్ డెలివరీ, ఆ మ్యానరిజం కానీ, ఇవన్నీ నెల్లూరు స్లాంగ్, అది చిత్తూరు స్లాంగ్ తీసుకున్నావు. అంటే లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ ఎక్కువ హిట్ అయ్యాడు కదా పుష్పలో, అది కూడా తెలుగు లాంగ్వేజే కదా. సో ఆయనని నేను ఇది కొంచెం క్యాచీగా ఉంటుంది, కొంచెం ఫన్నీగా ఉంటుంది, ఇది నేను తీసుకున్నా. సూపర్ సూపర్. అసలు ఏమన్నాడు అన్న, ఏమన్నాడు చూసినండి? అంటే లైక్ ఏమనాలి అంటే లైక్ వాళ్ళు ఈ షూట్ కానీ వాళ్ళు కంగారులో ఉన్నారు, సో అలా ఏం కలవలేదు. దాని తర్వాత మాట్లాడే స్పేస్ దొరకలేదా పర్సనల్లీ? లేదు, అంటే లైక్ జడ్జిమెంట్ ఉంది కదా, సో వాటికంటే టైం అయిపోయింది. జడ్జిమెంట్ ఏమన్నారు పోనీ? అంటే లైక్ చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఏ జడ్జిమెంట్ కావాలి మీకు? సో మీ ఫేవరెట్ అనిల్ సార్. సో టీ షాప్కి అయితే అనిల్ సార్ ఏమో సూపర్ వండర్ఫుల్ కిల్లర్ స్టీల్ షోర్ అన్నారు. దాని తర్వాత నా మనసు దోచేసేవారు నీ యాక్టింగ్తో అన్నారు. శ్రీకాంత్ సార్ ఏమో చాలా బాగా చేసావు, అసలు నువ్వు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నీ యాక్టింగ్తో, నీ డాన్స్ స్కిల్తో మోస్ట్లీ చాలా అద్దరికొచ్చు, ఇలాగే ఉండు, నువ్వు చాలా పెద్ద యాక్టర్ అవుతాని. రోజా గారేమో వన్ మ్యాన్ షోరా, నువ్వు ఇలాగే చేస్తే వెళ్ళు. రైటర్ ఆయన ఎన్ని సటైర్లు వేసినా నువ్వు దానికి స్పాంటేనిటీస్గా ఆ డైలాగ్స్ చెప్పడం అవన్నీ చేసినందుకు చాలా బాగా చేసావు, ఇక్కడ నువ్వు యాక్టర్గా నిలిచావని చెప్పారు. అది ఇంత మెమరీ పవర్ ఎలా ఉంది? నేను చూసాను ఆ ఎపిసోడ్, సేమ్ వాళ్ళు చెప్పిన మాటలు చెప్పినట్టు చెప్పేస్తున్నావు. నీ స్క్రిప్ట్లు నువ్వు 10 పేపర్లో బై హార్ట్ చేసావంటే ఒక అర్థం ఉంది. ఏంటి వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్ని కూడా అంత ఎలా గుర్తుపెట్టేసుకున్నావు? అంటే లైక్ ఎందుకో తెలీదు, అంటే లైక్ ఇవన్నీ గుర్తుపెట్టుకునేది. లైక్ ఇప్పుడు ఎగ్జామ్స్లో మనం ఎలాగైనా ఏదైనా రాసినా కూడా చాలా చదువుతాం, టెక్స్ట్ బుక్ అంతా చదువుతాం, చాలా లెసన్స్ ఇస్తారు, అవి గుర్తుపెట్టుకుంటూ వీటి వల్ల అవి గుర్తుపెట్టుకుంటూ వీటి మెమరీ పవర్తో వాటిని గుర్తుపెట్టుకుంటున్నాం. సో రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి. ఇక్కడ స్టడీస్కి స్టడీస్ అని, యాక్టింగ్కి యాక్టింగ్ అని, డాన్స్కి డాన్స్ అని, సో అలా మేనేజ్ చేస్తాం. స్టడీస్ కూడా సూపరా? ఏ ర్యాంక్ వస్తుంది? బి అంటే సెకండేనా? B+ అలా వస్తుంది. B+A+A అయి ఉంటాయి కదా, సో B+B ఇలా వస్తూ ఉంటాయి. B+BA అలా ఒకసారి. ఓకే ఓకే. సో ఏమనుకుంటున్నారండి మీరు? ఇంత తెలివితేటలు ఉన్నాయి కదా, దేశముద్రలో నాకు అల్లు అర్జున్లా కనిపిస్తున్నాడు, అమ్మాయిల వెంట తిరుగుతాడు అనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? వాళ్ళు తిప్పించుకునే రకం అనిపిస్తుంది నాకు. ఎస్ అంట, తిప్పించుకునే రకం. లేదు లేదు, వాళ్ళు తిప్పించుకోవాలంటే నువ్వు తిరగాలి, నేను తిరగను. అదే అనేది. ఇప్పుడు మమ్మీ అనేది ఏంటంటే నువ్వు తిప్పించుకునే రకం, నువ్వు అసలు అంత చాలా తెలివైనడు కదా నువ్వు. నేను తిరగను, అస్సలు తిరగను. స్కూల్లో నీకు ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమన్నా ఉందా? చాలా ఉందా? మాది న్యూగా ఒక 2 years ముందు కన్స్ట్రక్ట్ చేశారు, జెన్సీ స్కూల్ అని. అక్కడ కూడా స్టడీస్ బాగా చెప్తారు, సో అందరికి ఎక్కువ మార్క్స్ రావడానికి వాళ్ళు పుష్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్లీ అన్ని స్కూల్స్లో చూస్తే ఎక్కువ వీళ్ళు ఈ స్టడీస్ అని ఉంటారు, కానీ మా దాంట్లో అలా కాదు, అన్ని ఏ పీరియడ్ తీసుకోరు. ఇప్పుడు చాలా స్కూల్స్లో మొన్న చిన్నప్పుడు నేను ముందుండే స్కూల్లో మా గేమ్స్ పీరియడ్ని కూడా తీసేసుకునే వాళ్ళ, ఏ మ్యాథ్స్ చదవండి, ఎండగట్టి ఉంది, వర్షం పడుతుంది, కానీ ఇలా కాదు, వర్షం పడుతుందా సెల్లార్కి వెళ్ళండి, వేడిగా ఉందా కింద ఆడుకోండి పర్లేదు, ఎగ్జామ్ ఉన్నా కూడా మీకు రిలాక్సేషన్ కావాలి కదా వెళ్ళి ఆడుకోండి అంటారు. సో అలాగున్నారు. మొత్తం నాకు లాస్ట్ ఇయర్ నుంచే నేను మా స్కూల్ మా హౌస్ క్యాప్టెన్ని. సో నేను మైండింగ్ చేస్తున్నప్పుడు అందరూ LKG వాళ్ళ నుంచి 9th వాళ్ళ వరకు అందరూ తెలుసు నాకు. వాళ్ళు కూడా నాకు లైక్ మోటివేషన్ ఇస్తూ సపోర్ట్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చేది. అలా ఇప్పుడు నువ్వు వచ్చిన వెంటనే అదిదేవు రా 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 నా పక్కన కూర్చోంటారు అనమాట. అంటే అదిదే డ్రామా జూనియర్స్ మాకు పార్టీ ఇవ్వాల. అరే పార్టీ ఎందుకురా, ఇస్తే నాకు ఇంకా అవ్వలేదంటే మాకు మాత్రం కావాలరా. నువ్వు పార్టీ ఇమ్మంటే ఏమిస్తాం? మమ్మీ అయితే ప్రొఫెషనల్ షెఫ్, డాడీ అయితే ప్రొఫెషనల్ డాన్సర్, నేనైతే యాక్టర్. సో 3. బట్ నేను ఇది విన్నాను, నువ్వు వంటలు కూడా చేస్తావు అంట కదా, మమ్మీకి హెల్ప్ చేసి నేర్చుకున్నావా? మమ్మీకి హెల్ప్ చేస్తాను నేను చాలా, లైక్ డిషెస్ క్రియేట్ చేయడం. అంటే లైక్ నేను పొటాటోతో రీసెంట్గా ఒకటి క్రియేట్ చేశాను, అదొకటి. మళ్ళీ మమ్మీ అయితే తమిళనాడు కదా, సో అక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ మిక్స్ అయినప్పుడు ఒకసారి పీక్స్ ఉంటుంది ఒకటి. మీరు ఆంబూర్ బిర్యానీ అని, సాంబార్ అని, సాంబార్లో ఫుడ్లో మా మమ్మీని బీట్ చేసుకోలేరు చెప్తున్నా కదా. అక్కడ తమిళనాడు నుంచి కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఇక్కడైతే మన నెల్లూరు ఈ బిర్యానీ ఆ బిర్యానీ ఉంటుంది, అక్కడి నుంచి అక్కడ స్పెషల్స్ ఇక్కడ తెచ్చేయడం అంటే చాలా గ్రేట్. నాకు చాలా నచ్చుతుంది. నేననే కాదు, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు,
వాళ్ళని ఒక్కొక్కసారి ఇన్వైట్ చేస్తాం, ఇలా ఒకసారి మీ ఇంటికి వస్తారా అంటారు కదా, వాళ్ళని ఇన్వైట్ చేసి భోజనం పెట్టినప్పుడు ఆంటీ బయట నుంచి తెప్పించారు అంటారు. లేదమ్మా నేనే చేస్తుంటే చాలా బాగుంది ఆంటీ, ఆ జ్యూసీనెస్, ఆ ఫ్లేవర్ వాళ్ళు కూడా చెప్పేస్తారు, వాళ్ళకి తెలియపోయినా వాళ్ళు చెప్తారు. సో అంతలా మా మమ్మీ వంట ఇది అందరికీ నచ్చుతుంది. నువ్వు అబ్బాయి కదా, సో నీకు ఇప్పుడు కుకింగ్ అబ్బాయిలకి ఎందుకు అవసరం, అది స్కిల్ ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు మోస్ట్లీ అందరూ బ్యాచిలర్సే ఉన్నారు. ఇప్పుడు మనం సర్వైవ్ అవ్వాలంటే వాటర్ అయితే మనం ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. అదే ఇప్పుడు కర్రీస్ బయట నుంచి తెచ్చుకున్నాం అంటే మనకి కాస్ట్ ఎక్కువ. అదే మనం వాటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో వాటిని మన ఇంట్లో తెచ్చుకుని వండుకుంటే అది మనకే ప్లస్ కదా, డబ్బులు ఖర్చు అవ్వదు, టైము వేస్ట్ అవ్వదు. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, పెట్రోల్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, అక్కడ కర్రీస్ కట్టాలి, కర్రీస్ లేకపోతే ఇంకొక పాయింట్కి వెళ్ళాలి. ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటే మనం ఇంట్లో కూర్చుంటే వస్తుంది కదా ఆ టైంకి. ఇప్పుడు మీరు కర్రీ పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్క కర్రీ అక్కడ 50 రూపీస్, అదే మనం ఎక్కడి నుంచో రెస్టారెంట్లో లైక్ స్విగ్గీ నుంచి ఆర్డర్ పెడితే 500 రూపీస్. ఇప్పుడు ఇది 50 రూపీస్ ఇక్కడ నుంచి. ఇప్పుడు మీరు క్యారెట్ కర్రీ చేసుకోవాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, క్యారెట్ 20 రూపీస్, కానీ కర్రీ పాయింట్లో అమ్మేవాడు 50 రూపీస్ అమ్ముతున్నాడు కర్రీ. అదే మనం స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే మనకి 500, 250 అలా అవుతుంది. దానికి మనం అక్కడి నుంచి కొనుక్కొని ఇక్కడ ఇంట్లో చేసేస్తే ఈజీ కదా. క్యారెట్ ఎంత ఉంటుంది కేజీ? ఒక 40 రూపీస్ ఉంటుందా, ఒక 50 రూపీస్ ఉంటుందా? అది మోస్ట్లీ తెలియదు, ఎందుకంటే నేను వంట చేస్తాను, మమ్మీ లైక్ సామాన్లు తెచ్చి అవన్నీ. ఏజ్ ఎంత అది దేవ్? నాదా 12 అయ్యింది. 12. అసలు నీకు 12కి ఒక ఐ మీన్ బేసికల్లీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తూ ఉంటాయి, ఒక పర్ఫెక్ట్ మ్యాన్ ఎలా ఉండాలంటే కుకింగ్ నేర్చుకోవాలంట, ఎడ్యుకేషన్ బాగుండాలి, గేమ్స్ ఆడాలి, ఐ మీన్ ఫిట్ ఉండాలి, ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, ఏదో ఒక స్పోర్ట్ ఆడుతూ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయి, నువ్వు ఇవన్నీ చేసేస్తున్నావు 12 ఇయర్స్కి. అంతే, మేము లైక్ నేను ఒక దాంట్లో కాన్సన్ట్రేట్ పెడితే ఫస్ట్ అది కంప్లీట్ చేసి నెక్స్ట్ దీనికైనా వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇప్పుడు వంట చేస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్ పోయింది, బోర్ కొట్టేసింది, దానికన్నా మీరు ఇంకో దానికి వెళ్తే ఇన్ని రోజులు ఇక్కడ నేర్చుకునేది వేస్ట్ కదా. సో మనం ఆ కోర్స్ కంప్లీట్ చేసి వెన్ వీ మాస్టర్ ఇట్, దాని తర్వాత వేరే దానికి వెళ్ళచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వాలీబాల్ ప్లేయర్, మీరు వాలీబాల్ ఆడుతున్నారు, మీకు ఇంట్రెస్ట్ పోయింది, వేరే గేమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, దానికన్నా మనం ఇది మొత్తం వదిలేలేం కదా, కొన్నిసార్లు ఇది ఆడతాం అది ఆడతాం. సో అలాగే మనం ఏ స్కిల్ అయినా ఫస్ట్ నేర్చుకుని ఫుల్గా దాన్ని కంప్లీట్ చేసేసి అప్పుడు మనం ఇంకోటి కూడా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు వాలీబాల్ ప్లేయర్ అని మెన్షన్ చేసావు నన్ను, నువ్వు కూడా మంచి ఆటగాడు అని విన్నాను నేను. ఏ గేమ్స్ ఆడుతూ ఉంటావు? క్రికెట్ ఆడతాను, ప్రొఫెషనల్ రైట్ ఆర్మ్ పేసర్, యోకర్, స్పిన్నర్. ఏంటి ప్రొఫెషనల్ అంటే రైట్ ఆర్మ్ స్పిన్నర్, యోకర్, పేసర్. ఏంటి మొత్తం 3 వేస్తావా? ఓకే. షటిల్ ప్లేయర్. బ్యాటింగ్ కూడా. బ్యాటింగ్ మరి అంత కాదు, బౌలింగ్ అయితే నేర్చుకుంటూనే ఉన్నా. ఎందుకు అంటే నీకు బౌలర్స్ ఇష్టమా? నార్మల్లీ బౌలర్స్ లైక్ నాకు ఆ బౌలింగ్ వేయడం, ఆ వికెట్స్ తీయడం అది చాలా ఇష్టం. ఓకే. సో బ్యాట్స్మెన్ని భయపెట్టడం ఇష్టం. ఓకే. ఎవరు నీకు ఇన్స్పిరేషన్? ఎవరు? ధోని బౌలింగ్ వేయడు కదా, వేసారు కదా ఎప్పుడో 1-2 ఓవర్లు వేయడం. బౌలింగ్ కి కాదు, ఐ మీన్ బ్యాటింగ్ కి. బౌలింగ్ కి నాకు మా బావే ఇన్స్పిరేషన్, మా బావ మా డాడీ. అంటే క్రికెట్ ఆడుతుంటే చూసేవాడు వాళ్ళు, లైక్ మా ఊరు టీం వాళ్ళు క్యాప్టెన్స్. సో అలాగా. ఓకే. వీళ్ళు ఎవరు లేరా? జస్ప్రీత్ బుమ్రా కానీ? జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్. ఓకే. మళ్ళీ షటిల్ ఆడతా, బాస్కెట్ బాల్ ఆడతా, అంతే. అన్ని ప్రొఫెషనల్ లెవెల్ ఆడతావు అంటే మంచిగా ఆడతావా? ప్రొఫెషనల్ అంటే నీ స్కూల్ ఏజ్ లో, నా స్కూల్ ఏజ్ లో ఇంటర్ కరికులర్ యాక్టివిటీస్ సంథింగ్ పక్క స్కూల్ వాళ్ళు వచ్చి ఆడతారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఫెస్ట్లు అవి జరుగుతూ ఉంటాయి, అందులో ఆడతావా? పార్టిసిపేట్ చేస్తావా? పార్టిసిపేట్ చేస్తా. టీంలో నీ ఐ మీన్ నీ స్థానం ఏంటంటారు కదా, నీ పొజిషన్ ఏంటి టీంలో? నా పొజిషన్ కన్ఫర్మ్ గా ప్రతి ఎప్పుడు టీం ఉన్నా నువ్వు ఉంటావు అందులో? ఫస్ట్ నేను కెప్టెన్ గా ఉండేవాడిని. కెప్టెన్ ఎప్పుడు? ఏజ్? బాస్కెట్ బాల్ లో, ఇది లాస్ట్ ఇయర్. బాస్కెట్ బాల్. ఓకే. మళ్ళీ ఈ యాక్టింగ్ అని వాటిలో లైక్ ఈ ఫోకస్ పోయి వైస్ కెప్టెన్ దానికి వచ్చాను. దాని తర్వాత మళ్ళీ అది ఆడుతూ ఇది మేనేజ్ చేస్తాను. బట్ బాస్కెట్ బాల్ కి హైట్ అడ్వాంటేజ్ అవుతుంది అని అంటారు, హైట్ ఎక్కువ ఉంటే కొంచెం బెటర్ అని. ఇప్పుడు హైట్ ఎక్కువ ఉన్నా కూడా మనం బాల్స్ ఈజీగా పాస్ చేయలేం, ఎందుకంటే ఇప్పుడు షార్ట్గా ఉన్న వాళ్ళు అయితే ఇంత సొంత దొరికినా దాంట్లో దూరిపోవచ్చు. హైట్గా ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎక్కువ ఫోర్స్ ఎక్కువ పెట్టాలి. మేము అనుకోండి ఎలా అంటే చాలు గ్రౌండ్ నుంచి ఇలా వచ్చేస్తుంది బాల్. సో అది ఒక అడ్వాంటేజ్ షార్ట్గా ఉన్న వాళ్ళకి. హైట్ ఉన్న వాళ్ళు అయితే గోల్స్ చేయొచ్చు, షార్ట్గా ఉన్న వాళ్ళు కూడా జంప్ చేసి ఆ టెక్నిక్ వస్తే ఎవరైనా చేయొచ్చు.
అంటే లైక్ ఇలా చాలా మంది చెప్తారు హైట్ ఉన్న వాళ్ళని, కానీ షార్ట్ ఉన్న వాళ్ళు చాలా అడ్వాంటేజెస్. షటిల్ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఎలా ఆడేవాడు? బ్యాడ్మింటన్ నేను 2020లో నేను మా అక్క, తమిళనాడులో అక్క, మేము లైక్ కోచింగ్కి వెళ్ళేవాళ్ళం. సో అక్కడ అంటే నీకు 4 years బ్యాక్ అనుకోపోని, 2020 అంటే నీకు 6 years ఉంటుంది. అదే 4 years బ్యాక్ అయితే నీకు 8 years ఉంటాయి. 6 years 6 years అప్పుడు వెళ్ళేవాడు కోచింగ్. ఓకే ఓకే. అప్పుడు వెళ్ళి లైక్ మరీ అంత నేర్చుకోలే. అక్కడ నుంచి సమ్మర్, సో అది అప్పుడు అంత ఇవన్నీ లేవు కదా ఫెసిలిటీస్. సో దానివల్ల స్వెట్ వచ్చి లో బీపీ అయిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, వాటి వల్ల అక్కడ మరీ షెడ్ అది. సో ఈవినింగ్ టైం ఆడేవాళ్ళం, ఆ హ్యూమిడిటీ దిగి అది ఎఫెక్ట్లో ఇచ్చేది. సో అక్కడి నుంచి వదిలేసా. దాని తర్వాత స్టార్ట్ చేసా. మేము వైజాగ్ నుంచి షిఫ్ట్ అయ్యాం. సో అక్కడ నేను 1 year కంటిన్యూస్గా ఆడా మా ఫ్రెండ్స్తో. సో అప్పుడు అక్కడ ఆడి ఆడి నాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది మా ఫ్రెండ్స్తో. ఇప్పుడు బాగా ఆడుతున్నాం. ఓకే. సో అలా స్వెట్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి సమ్మర్లో ఉన్నప్పుడు ఏం చేసేవాడు? 2 pulp డ్రింక్ తాగేవాడు? ఎంట్రో జర్మినియా, ORSL అవన్నీ కలుపుకుని తాగా. ఓకే ఓకే. సో నేను 2 pulp యాడ్ గురించి అడుగుతున్నాను బేసికల్లీ. 2 pulp యాడ్ ఎవరితో చేసావు? నిఖిల్తో. నిఖిల్ సార్. అప్పుడు ఏం చేశారు నిఖిల్ గారు? అప్పుడు మూవీస్ ఏం రిలీజ్ అయినాయి యాడ్ చేసినప్పుడు? జస్ట్ ఇయర్ ఒక మార్చ్లోనే షూటింగ్ అయింది. ఓకే, రీసెంట్గానే షూట్ అయింది. మళ్ళీ రష్మిక మందనతో. స్వయంభూ సెట్స్ నుంచి వచ్చారా? ఇలాగే ఉందా హెయిర్ ఆయనకు కూడా? లైట్ గా అలా ఉంది ఆయనకి, హెయిర్ కొంచెం ఎక్కువ ఉండే. స్వయంభూ షెట్ నుంచి అది సెట్స్ నుంచి రాలే ఆయన. లైక్ ఒక డే ఆయనకి ఫ్రీ ఉన్నప్పుడు ఆయన వచ్చారు యాడ్ కోసం అని అలాగా. సో రష్మిక గారితో కేఐ కేబుల్స్. ఏంటి ఏం మాట్లాడావా? అది ఎంతమంది ఏం లేదు. అదే ఆవిడ చాలా అందరితో ఫ్రెండ్లీగా బాగా మాట్లాడుతూ ఉంటారు కదా. నేను ఆవిడ కోసం ఒక రీలే చేశాను. ఓకే. ఎప్పుడు అంటే కలిసిన తర్వాత కలవక ముందే చేసాం. వాళ్ళకి ట్యాగ్ చేసాం. మీకు లక్కీ ఐడియా ఉంది కదా, ఇది విజయ్ దేవరకొండ అని కలిసింది, వాళ్ళు మా ఫ్రెండ్సే. ఓకే. లక్కీని కూడా నేనే చేసా ఇక్కడ ఇంటర్వ్యూ, చూసావా? ఓకే ఓకే. సో మేము అది రష్మిక మందన, విజయ్ దేవరకొండ చేసాం. వాళ్ళు ఇంకా చూడలేదు ఆ వీడియో. ఓకే. వెయిటింగ్, వాళ్ళు చూస్తారు అని అన్న హోప్తో మేము వెయిటింగ్. ఓకే. ఏం చేసావు అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ రీల్? లైక్ ఇది ఉంది కదా కొత్త లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది ఆ యూత్లోనా? ఓకే ఓకే. ఇది మినికి సాంగ్ ఉంది కదా, దానికి చేసాను. తెలుగులో చామంతి చమ్మకి చమ్మకియా? సారీ, అది చేసావా? ఆ డాన్స్ చేసావు. అది రష్మిక గారికి ఎలాగా, ఆవిడకి ఎలాగా లింక్ చేసావని? వాళ్ళిద్దరికి బిస్కెట్ వేసిన చేసాను. ఓకే. వాళ్ళిద్దరికి కూతురు పుడుతుంది కదా, సో ఆ కూతురికి వేస్తాను. ఓకే. ఈ ఐడియా అంటే నాది కదా. అక్కడ ఒక ఆవిడ కూర్చున్నారా, ఆవిడదే ఇలా చేయంటే అమ్మా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అలా చేస్తే బాగుంది, పర్లేదు చేయని కంటిన్యూస్ గా 4 hours ఇంట్లోనే ఈ యాంగిల్ అని చూస్తే ఏమనుకుంటారని భయం లేదా నీకు? వాళ్ళ కూతురికి బిస్కెట్ వేసావు. కూతురే పుట్టిద్దని డిసైడ్ అయిపోయావా? అంటే లైక్ కూతురు పుడితే బిస్కెట్ వేసాను. ఓకే ఓకే. అవును, చాలా బిస్కెట్లు వేస్తావు. అండ్ కాదు, నువ్వు పోస్ట్ పెట్టినప్పుడు జడ్జిమెంట్ అప్పుడు అందరినీ మెన్షన్ చేసావు. అనిల్ గారిని, శ్రీకాంత్ గారిని, రోజా గారిని మెన్షన్ చేసి కింద మళ్ళీ స్పెసిఫిక్గా అనిల్ సార్ని యు ఆర్ మై హీరో అని ఎందుకు మెన్షన్ చేస్తున్నావు? శ్రీకాంత్ గారు, రోజా గారి కన్నా ఆయన మా దగ్గర లైక్ ఫ్రెండ్లీగా ఉంటారు. శ్రీకాంత్ గారు, రోజా గారు, అనిల్ గారు ముగ్గురు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో లైక్ శ్రీకాంత్ గారు రోజా గారు బిజీగా ఉంటారు. అనిల్ గారు మాత్రం మా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడడం, ఎలా ఉన్నారో, సుధీర్ అంతా మాట్లాడడం, మీతో ఇది ఎప్పుడు షూట్లో బన్మస్గా వస్తారు సార్ మా కోసం. ఇది లాస్ట్ టైం కూడా నాకు తెలుసా, నేను లాస్ట్ కంటెస్టెంట్లు కూడా సీజన్ 8 వాళ్ళు కూడా చెప్పారు సేమ్, బన్మస్కా తెచ్చిస్తారు అని చెప్పి. మా డ్రామా జూనియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి షూట్ డే నుంచి ప్రతి షూట్ డేకి ఆయన బన్మస్కా వస్తాడు సార్. నువ్వు బిస్కెట్ వేస్తే సార్ బన్మస్కా వేస్తున్నారు అనమాట. ఓకే. సో నీ కంటెస్టెంట్స్, నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా నీతో పాటు, వాళ్ళు ఎవరైనా నీకు అరే వీడు నాకు కాంపిటీషన్ అని ఫిక్స్ అయ్యావా? ఫస్ట్ తెలిసిపోద్ది కదా, పొటెన్షియల్ తెలుస్తుంది కదా. ఒక్కలని కాదు, చాలా మంది ఉన్నారు కాంపిటీషన్. ఫస్ట్ అక్షయ్ అని ఒకడు ఉంటాడు, సింగంతో హిట్ అయ్యాడు. దాని తర్వాత ప్రణీత్ అని ఇప్పుడు ఒక స్కిట్ చేశాడు, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. వీళ్ళిద్దరే నాకు మోస్ట్లీ పోటీగా అనిపించారు. దాని తర్వాత సుమయ్య అని ఒక అమ్మాయి, తను కూడా పోటీగా అనిపించింది. వీళ్ళ ముగ్గురే. ఓకే. సో మరి ఇంతమంది కాంపిటీషన్లో ట్రోఫీ వస్తుందని ఏంటి నీ కాన్ఫిడెన్స్? నా బెస్ట్ నేను ఇచ్చేసాను. ఇంకా ట్రాఫీ రావడం ఇవన్నీ యూనివర్స్ ఇంకా దేవుడికే. సో మనకేం రావాలి, మన యూనివర్స్ దేవుడికే అంటే వాళ్ళు నువ్వు వీక్ అనుకుంటారు.
నువ్వు స్ట్రాంగ్గా చెప్పాలి కదా కాన్ఫిడెంట్గా అరే నీ కాన్ఫిడెన్స్ చూపించుకోవాలంటే ఎందుకు నీకు ట్రోఫీ వస్తుంది అని నమ్ముతున్నావు అంటే నువ్వు బిలీవ్ చేస్తున్నావు కదా. నేను అంటే లైక్ నేను ఎలా అంటున్నానంటే నేను చేయాల్సిందంతా నా హార్డ్ వర్క్ అంటే పెట్టాను, ఇంకా కప్ రావడం అందరినీ దేవుడికే వదిలేస్తున్నాను. నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది, నేను బాగా చేశాను, ఐ విల్ గెట్ ద కప్ అని. మోస్ట్లీ కప్ అంటే మీరు ఇప్పుడు విన్నర్స్ అన్నారు కదా, 10,000 కిడ్స్లో 30+ కిడ్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన తర్వాతే మేమందరం విన్నర్స్గా నిలిచేసాం. ఎందుకంటే అంత పాపులేషన్లో ఈ డ్రామా జూనియర్స్ అంతమంది కంటెస్టెంట్స్లో మేము 3 పీపులే ఈ టర్మ్స్ అండ్ రూల్స్ అని ఫాలో అవుతూ ఇది చేసాం కాబట్టి వీఆర్ విన్నర్స్ యాక్చువల్లీ. లైక్ ఏదో నార్మ్స్ కోసం అని ఇలా ఈ విన్నర్ అని చెప్తున్నారు, కానీ మేము అప్పటి నుంచే విన్నర్స్ అయిపోయాం ఫస్ట్ షెడ్యూల్. ఇన్ని తెలివితేటలు ఉన్నాయి. నువ్వు రెమ్యూనరేషన్ గురించి మమ్మీతో మాట్లాడతావు ఎప్పుడన్నా? ఈ సినిమాలు సిరీస్లు చేస్తున్నావు కదా, రెమ్యూనరేషన్ గురించి ఏమైనా మాట్లాడతావా? రెమ్యూనరేషన్ అని మోస్ట్లీ మాట్లాడను, కానీ మాట్లాడతాను. అంటే మాట్లాడడం అంటే ఏంటి? అంటే లైక్ దీనికి ఎంత వస్తుంది అంటే లైక్ ఈ షూట్కి ఎంత వస్తుంది అలా మాట్లాడుకుంటాం. ఒకసారి ఇది అడుగు, నైట్ షూట్ కదా, మోస్ట్లీ మేము మమ్మీ వీటికి వెళ్తాం. అమ్మా నైట్ షూట్ కదా అంటే నైట్ షూట్ కదా, ఇది వీక్నెస్, ఇక్కడ కొంచెం ఎక్కువ డిమాండ్ చేయాలి. మరి నైట్ 4 o'clock వరకు పెట్టుకుంటే మనకి ఒక డే వేస్ట్ అయిపోతుంది కాదు. నాకు డూడ్ సినిమా చూసావా? డూడ్ సినిమాలో సెకండ్ హాఫ్లో అంటాడు హీరో, నీ వయసు ఎంతరా? నా వయసు ఎంత, నేను లైఫ్లో చూడలేని చాలా నువ్వు చూస్తావని. నాకు నీతో చెప్పాలనిపిస్తుంది ఆ డైలాగ్. నీ వయసు ఎంత? 12. నేను నాకు 30. నేను లైఫ్లో చూడలేని చాలా నువ్వు చూస్తావు. చాలా తెలివితేటలు ఉన్నాయి నాకు లైఫ్లో, ఇప్పటికీ రాలేని తెలివితేటలు ఉన్నాయి. థ్యాంక్ యూ అమ్మా, ఏం తెలివితేటలు ఉన్నాయి అసలు నీకు. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు యాక్టింగ్ ఆల్రెడీ చేస్తున్నావు, యాడ్స్ చేసావు, చాలా యాడ్స్ చేసావు. నేను యాడ్స్ విన్నది ఏంటంటే హోర్డింగ్స్ కూడా ఉన్నాయంట కదా. 306 హోర్డింగ్సా? ఆల్ ఓవర్ ఇండియా. అదే ఎక్కడెక్కడ ఉన్నాయి నువ్వేమన్నా చూసుకున్నావా? ఏ స్టేట్స్ లో ఉన్నాయి, ఏ సిటీస్ లో ఉన్నాయి? లైక్ ఆంధ్రాలో అయితే కర్నూలులో ఉంది, హైదరాబాద్ లో ఇక్కడ అన్ని మోస్ట్లీ అన్ని సిటీస్ కవర్ చేస్తారు, అన్ని స్టేట్స్ కవర్ చేస్తారు. బెంగాల్ అని, అస్సాం అని. ఏంటి యాడ్ అది? వాటర్ టెక్ యాడ్. వాటర్ టెక్ ట్యాప్స్ కోసం అని 9 languagesలో రిలీజ్ అయింది. మళ్ళీ ఫోన్పే యాడ్ అని, న్యూస్ పేపర్స్ అని, మ్యాగజైన్స్ అని అన్నీ రిలీజ్ అయ్యాయి. ఏమన్నా ఒక ట్రిప్ వేయచ్చు కదా, అలాగా వరల్డ్ టూర్ అని వెళ్తూ ఉంటారు కదా మన వాళ్ళు. నీ వాటర్ టెక్ టూర్ వేయచ్చు కదా. నీ హోర్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడెక్కడికి వెళ్ళడం, ఒక్కొక్క ఫోటో తీసుకోవడం, ఇన్స్టాగ్రామ్లో అలా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళడం, ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, అలా 306 పోస్టులు పెడతాను. నేను 2 ప్లేసెస్కి వెళ్ళా. ఫస్ట్ విజయవాడలో చూసా, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళా, అక్కడి నుంచి నెల్లూరులో. అంటే మేము లైక్ ట్రిప్ వేసాం గుడికి. ర్యాండమ్ గా చూసి షాక్ అయ్యావా? లేదు అక్కడ ఉంటదని తెలుసా? అక్కడ ఉంటదని తెలుసు. అంటే లైక్ ఫస్ట్ తెలీదు, అంటే లైక్ మేము చూసుకుంటాం కదా. ఫస్ట్ విజయవాడలో మేము గుడి నుంచి వస్తున్నాం, ఇలా మేము హోటల్కి వెళ్దామని ఇలా లెఫ్ట్ తీసుకుంటుంటే బ్యానర్ కనిపించింది. చూస్తే నా ఫోటో ఉండేది బ్లూ కలర్లో. అదేం నైట్, సో అంత క్లారిటీ లేదు, కానీ ఫోటో తీసుకున్నాం. దాని తర్వాత మార్నింగ్ ఇక్కడెక్కడ హోర్డింగ్ ఉందని మా మమ్మీ వాళ్ళని ఇది రూమ్లో పెట్టేసి నేను, మా డాడీ, మా బావ ఆటోలో వెళ్తుంటే ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇది విజయవాడని అన్నాను. అప్పుడు అది మార్నింగ్ నెల్లూరులో. సో అక్కడ ఒక పెద్ద హోర్డింగ్ ఉండేది, దాని ముందు ఇక్కడ నుంచి ఉంటే హోర్డింగ్ అలా అక్కడ ఉంది. సో మేము అక్కడ ఫొటోస్ చేసాం. ఎవరైనా ర్యాండమ్ గా ఒక పీపుల్ అలా వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపి ఆ హోర్డింగ్ లో ఉన్నది ఎవరో తెలుసా అని అడిగావా? నేను అడగలేదు, మా పెద్దడి. ఇవన్నీ లైక్ మా పెద్దడి చేస్తాను. తిని ఎవరో తెలుసా, ఈ అబ్బాయిని చూసారా, ఈ అబ్బాయి ఇవన్నీ చేసాడు, ఎంత టాలెంటో మీకు తెలియదు. కానీ ఆ యాక్టింగ్, ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అందరి దగ్గర. ఇప్పుడు నాకు మీరు తెలియదు, నేను ఉంటే ఆయన వచ్చి పిలిచి, బాబు నీకు ఈ అబ్బాయి తెలుసా, ఈ అబ్బాయే యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు, కావాలని చూడండి. అతను ఎవరంటే ఎవరిని చూడరు, ఈ అబ్బాయి నువ్వు మనిషే కదా, ఈ అబ్బాయిని చూడు, యాక్టింగ్ పిచ్చ పేర్చుకుంటుందని. అక్కడ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ ఒక హోటల్ ఉండేది, అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. ఈ అబ్బాయిని గుర్తుపెట్టారన్నారు. లేదు బాబు అక్కడ ఉన్నారు కదా, ఓ ఈ అబ్బాయినా అని మళ్ళీ ఆయన ఇంకో సెక్యూరిటీని పిలిచి, ఈ అబ్బాయి అక్కడ ఉన్నారని ఆయన ఇంకొకరిని పిలిచి వీళ్ళు నా ఫొటోస్ తీసుకున్నారు. మళ్ళీ రీసెంట్గా మేము లైక్ ఈ వెజిటేబుల్స్ కొనడానికి ఇంట్లో నుంచి వచ్చాం. అప్పుడు నేను బైక్ మీద ఆగాం మేము, మమ్మీ ఫ్లవర్స్ కొంటుంది దేవుడి పూజ కోసం అని. 3 పిల్లలు నించొని ఉన్నారు. నేను మా బావ మాట్లాడుకుంటుంటే, అన్న నువ్వు డ్రామా జూనియర్స్లో వచ్చావు కదా అన్నారు. అవునమ్మా వచ్చానంటే, నిన్ను చూశాను, మళ్ళీ మా డ్యాన్స్ క్లాస్ వాళ్ళని కూడా, మీ డ్యాన్స్ క్లాస్ వాళ్ళని కూడా చూశాను, ఈ అకిరా వీళ్ళందరినీ చూశాను అన్న అన్నారు. అవునా నువ్వు చాలా బాగా చేస్తావు యాక్టింగ్ అన్నారు. థ్యాంక్ యూ అన్న. ఎవరు వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది?
ఏజా ఒక 10 ఉంటుంది. 10 ఉంటుంది, నువ్వు 12 ఇయర్స్. మ్మ్. థ్యాంక్స్ అమ్మా. అయ్యో పెద్ద హీరో ఇచ్చే రిప్లైలు అన్నీ ఇచ్చేస్తున్నావు నువ్వు ఇప్పుడు. థ్యాంక్స్ అమ్మా అంట. థ్యాంక్స్ అమ్మా కదా, థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే చూసుకోండి. లేదు లేదు, నువ్వు ఇందాక చెప్పింది అలాగే చెప్పావు. థ్యాంక్స్ అమ్మా. మా కొడితే 2 సంవత్సరాలు. నాకు దేశముద్ర సినిమా చైల్డ్ వర్షన్ చూసినట్టే ఉంది. చాలా ముదిరిపోతావు నువ్వు. నీకొక 25 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు చాలా ముదిరిపోతావు. సో ఇప్పుడు డ్రామా జూనియర్స్ గురించి మాట్లాడదాం. డ్రామా జూనియర్స్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు? నువ్వు యాక్టింగ్ చేసుకుంటున్నావు ఆల్రెడీ, నువ్వు ప్రూవ్డ్. బికాజ్ ఇన్ని చేయవు కదా, నీకు లైనప్ ఉంది ఆల్రెడీ. ఇంకో 3 మూవీస్ ఏవో చేస్తున్నావు అని విన్నాను. నీకేంటి సీక్వెల్ స్టార్ అని పేరు పెట్టచ్చా? అన్ని పార్ట్ 2లో యాక్ట్ చేస్తున్నావు. ఏవేంటి? కళింగ 2, పుష్పక విమానం 2, దూత 2. ఏంది అన్ని సీక్వెల్స్ ఏంటి? అంటే లైక్ నేను మీకు ఒకటి చెప్పాలంటే, నేను సినీ ఇండస్ట్రీకి వచ్చి టీఐఎఫ్కి వచ్చి 1 year అవుతుంది. ఎలా చెప్పావు తెలుసా నువ్వు స్టేట్మెంట్? పెద్ద వాళ్ళు చెప్తా ఉంటారు, నేను టీఎఫ్ఐకి వచ్చి 50 years అయింది, 40 years అయింది, 25 years ఈ రోజుతో కంప్లీట్ చేసుకున్నాను. ఆ రేంజ్లో స్టార్ట్ చేసావు స్టేట్మెంట్. నేను టీఎఫ్ఐకి వచ్చి సినీ ఇండస్ట్రీకి వచ్చి 1 year అయింది. 1 year అది 11 yearsకి వచ్చి ఇప్పుడు 12 years. 12 years స్టార్టింగ్ అప్పుడు వచ్చా. ఓకే, ఇప్పుడు 12 కంప్లీట్ అవుతుందా? 13కి వెళ్తావా? కంప్లీట్ అయింది. టీనేజ్లోకి ఎంటర్ అయ్యావా? నేను ఇప్పుడు మీరు అడిగారు కదా డ్రామా జూనియర్స్లో నువ్వు ఎందుకు ఇది కంపల్సరీ. నేను యాక్టింగ్ క్లాస్కి వెళ్ళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాలు సరే ఈ చిన్న రీల్స్ చేస్తూ ఉంటారు ఆయన. మీరు శ్రీజన్ కూడా వచ్చాడు మీ ఒకసారి, మీరే చేశారేమో అని. సార్ చిన్న రీల్స్ చేయించుకుంటూ ఉంటారు. సో దాంట్లోనే బాగా చేసి నాకు కొంచెం యాక్టింగ్ ఫెమిలియర్గా ఉండే. చిన్నప్పుడు నేను ఏంటి ఒక 1 year 6 months ఉన్నప్పటి నుంచి నేను యాడ్ షూట్స్కి, మూవీ షూట్స్కి అలా వెళ్ళేవాళ్ళని. సో అలాగా నేను డ్యాన్స్ అయితే నేను 9 years నుంచి నేర్చుకుంటున్నా, యూకేజీ నుంచి నేర్చుకుంటున్నా. ఇప్పుడు మనకి యాక్టింగ్ స్కిల్స్ చాలామందికి రాదు. సో ఈ డ్రామా జూనియర్స్లో ఎలా సెలెక్ట్ చేస్తారంటే, నువ్వు యాక్టింగ్ చేసినా చేయకపోయినా నీ దగ్గర యాక్టింగ్ స్కిల్ ఉందా, ఓకే నువ్వు రా అంటారు. దాని తర్వాత వాళ్ళు మన యాక్టింగ్ని ఇంప్రూవ్ చేస్తారు. సో కొన్నిసార్లు ఈ మెంటర్స్ లైక్ కరెక్షన్స్ ఎక్కువ చెప్తారు కదా, ఈ మెంటర్స్ ఏంటి ఇలా కరెక్షన్స్ చెప్తున్నారు, మనం బాగా చేయలేదేమో అన్న ఫీలింగ్. అంటే లైక్ ఏంటి వీళ్ళు ఎలా తిడుతున్నారు, ఏంటి వీళ్ళు ఎలా, అంటే లైక్ అదొక ఫీలింగ్ వస్తుంది కదా, బాధగా. ఒక 2-3 schedules తర్వాత అప్పుడు మాకు అర్థమైంది, వీళ్ళు మన ఫ్యూచర్ కోసం మనల్ని ఇంప్రూవైజేషన్ చేయడానికి చూస్తున్నారు, మనల్ని తిట్టడం కాదని అప్పుడు అర్థమైంది. ఫ్రీగా ట్రైనింగ్ క్లాసులు అయిపోతున్నాయి అని చెప్పనుకున్నావా? ట్రైనింగ్ క్లాసెస్ కాదు, అక్కడ లైక్ స్టేజ్ ఫియర్ ఉండదు. ఏంటంటే వాళ్ళందరూ ప్రూవ్డ్. ఐ మీన్ ఒక పెద్ద శ్రీకాంత్ గారు ఎప్పుడు సినిమాలు, నాకు తెలిసి మీ మమ్మీ అప్పట్లో మీ మమ్మీ ఫేవరెట్ అయ్యి ఉంటారు. ఆవిడ చిన్నప్పుడు ఆయన సినిమాలు చేస్తా ఉంటారు. ఫ్రమ్ తమిళనాడు కదా. ఓకే, మాట వరుసకైనా ఓకే చూసేవారు కదా, తమిళనాడు వాళ్ళు కదా, చూడలేదని అలా. శ్రీకాంత్ గారు ఫాలో ఫ్రెండ్స్. శ్రీకాంత్ గారు ఓకే. ఇప్పుడు రోజా గారిని తమిళ్లో సినిమాలు చేశారు కదా, రోజా గారిని చూస్తూ ఉండేవారు కదా. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి నీకు జడ్జిమెంట్ చెప్తున్నారు, నేను కరెక్ట్ చేస్తున్నారంటే ఎంత ప్రివిలేజ్ అది. నన్ను కరెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు నాలో ఇంకా బెస్ట్ వర్జన్ చూడాలనుకుంటున్నారు. అంతే అనుకుంటావా? వీళ్ళెవరు నన్ను కరెక్ట్ చేసేది? అసలు ఎవరిని కరెక్ట్ చేస్తున్నారు? మరి వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు నన్ను కరెక్ట్ చేస్తున్నారంటే అదొక ఫీడ్బ్యాక్ కాదు. నేను అనుకోవట్లేదు, నిన్నేం కరెక్ట్ చేయలేరు. అరే వీడే కరెక్ట్, మేమే రాంగ్ ఏమో అనుకుంటారేమో అనుకుంటున్నాను నేను, నీకున్న తెలివితేటలు అది చూస్తే. లైక్ ఇప్పుడు నేను రీసెంట్గా డ్రామా వర్క్ చేశాను, ఒక జడ్జ్మెంట్ వర్డ్ తీస్తారు, ఇన్ని చేశారు, అనిల్ గారు ఎలా కూర్చొని ఉన్నారు, అది దేవ్ నీకేం చెప్పాలరా, ఇంకా అన్ని ఎర్రగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఇంక నీకేం చెప్పాలి అని అన్నారు ఆయన. థ్యాంక్ యూ సార్ అన్నాను. ఏం చెప్పాలరా నీకు, నిజం చెప్పు, అసలు అన్నీ సూపర్ హిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, మరి నీకేం చెప్పాలరా అని అన్నారు ఆయన. అదే జడ్జిమెంట్ కూడా నువ్వే చెప్పు, ఇంకా రాసిచ్చేయి సార్, ఎలాగో ఎరగొడేస్తాను ఈసారి కూడా, ఈ స్క్రిప్ట్ కొంచెం చూసుకోండి సార్ అని చెప్పి. లేదు, మా జస్ట్ అక్కడ చేసి యాక్టింగ్ చేసి రావడమే అంతే. సో మేము దాంట్లోనే ఇంప్రవైజేషన్ చేసి అవన్నీ చేస్తాం. సో డ్రామా జూనియర్ ఈ రోజు నువ్వు జూనియర్ కాదనుకో, పేరుకి జూనియర్, ఏజ్కి రూపానికి దీనికి జూనియర్. నువ్వు జూనియరే కాదు, టీనేజ్ గురించి అంటలే నేను, నీ తెలివితేటల గురించి అంటున్నాను. నువ్వు జూనియర్ ఏం కాదు, నువ్వు సీనియరే. కాకపోతే ఈ డ్రామా ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంట్లో ఏమన్నా యాక్టింగ్ స్కిల్స్ చూసావా? మమ్మీ డాడీ ఇప్పుడు నువ్వు కూడా నాకు తెలిసి హోంవర్క్ చేయకపోయినా స్కూల్లో యాక్ట్ చేస్తూ ఉంటావేమో. అది చిన్నపిల్లలు ఏంటి ఇప్పటి వరకు చాలా మంది యాక్టింగ్ చేస్తారు.
నువ్వు యాక్టింగ్ ఏం చేస్తావు ఇప్పుడు? ఎప్పుడన్నా హోంవర్క్ చేయలేదు, దొరికేసావు స్కూల్లోనా? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోలో నువ్వు డ్రామా జూనియర్స్ చేస్తున్నావు, యాక్టింగ్, ఈవెన్ సినిమాలు చేస్తున్నావు, సిరీస్లు చేస్తున్నావు, ఇంత బిజీగా ఉన్నావు కదా, ఏం చెప్తావు? ఎలా ఏం తప్పించుకుంటావు? చెప్తాను, డ్రామా జూనియర్స్లో ఉన్నాను అనేస్తాను అంతే. ఒప్పేసుకుంటారా అలాగా ఫిఫ్త్ మనీ? పర్మిషన్ అడిగేసుకున్నాను నేను ఆల్రెడీ. పర్మిషన్ హోంవర్క్ కూడా చేయనని చెప్పి పర్మిషన్ అడిగావా? ఉన్నప్పుడైతే హోంవర్క్ చేయాలి, లేకపోతే ఏం చెప్తాను, సార్ నేను నిన్న బయటికి వెళ్ళిపోయాను సార్, అది కాకపోతే సార్ అసలు నాకు ఖాళీ దొరకలేదు సార్, టైం లేదనేస్తాను. అది లేకపోతే మళ్ళీ ఇంకోటి ఉంటుంది, లైక్ సార్ చేశాను సార్ కానీ ఇంట్లో మర్చిపోయాను. అన్నీ నేను చాలా నైట్ వరకు పడుకోకుండా చేశాను సార్ కానీ ఇంట్లో పెట్టేశాను. నేను మీకు కన్ఫర్మ్గా పెట్టా. అది నమ్మరు కదా అలాంటి రీజన్ చెప్తే. ఇంట్లో మర్చిపోయాను అనేది చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఏం చేస్తాం, కొన్ని తిట్లు తినేసి వదిలేస్తాం అంతే. మమ్మీ కొట్టడానికి వస్తే ఏం చేస్తావు యాక్టింగ్? మమ్మీ కొట్టడానికి రాదు మోస్ట్లీ. అది ఇన్ని తెలివితేటలు రావడానికి కారణం. నేను మమ్మీ మీద రేస్ కూడా అవ్వను ఎప్పుడు, అంటే లైక్ మమ్మీ మీద రేస్ అవుతావా? అవ్వను. కాదు, అవ్వను ఏంటి, ఆప్షన్ ఎక్కడ ఉంది నీకు? లేదు, నీ ఏజ్ లో మేము కొంచెం వాయిస్ రైస్ చేస్తే ఫట్మన్ 2 బిగేవారు, దెబ్బకి మీ అంటూ ఇలా ఉండేవారు. కావాలంటే మా మమ్మీని అడగండి, నిజంగా నేను రేజ్ అవ్వనంటే నీకు ఆప్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేజ్ అవుతాను, రేజ్ అవ్వను అనుకోండి. అలా అని కాదు, వాళ్ళు మనకి ఇంత చేస్తున్నప్పుడు మనం వాళ్ళ మీద బ్యాక్ ఫైర్ అవడం ఎందుకు? వేసాడు ఈ రోజు వెళ్ళేటప్పుడు ఏంటి చాక్లెట్ కొంటాను అన్నారా? ఐస్ క్రీమ్. అది ఇది ఐస్ క్రీమ్ కి టెండర్ ఒక ఎమోషనల్ డైలాగ్ కొట్టాడు. అలాగే మన డ్రామా జూనియర్స్ ఇంకా చాలా ఉన్నాయి, సో త్రోట్ పోద్ది మోస్ట్లీ. నేను ఓన్లీ 2 స్కిట్స్ నాకు గొంతుకు పోకుండా చేశాను. ఈ రీసెంట్గా ఇంకా రిలీజ్ అవ్వలే, ఆ 2 స్కిట్సే నేను గొంతుకు పోకుండా చేశాను. గొంతు పోకుండా అంటే వాయిస్ రాకుండా. ఓకే ఓకే. సో అక్కడ ప్రాక్టీస్ చేసిన వల్ల ఫస్ట్ షెడ్యూల్ నుంచి లైక్ ఇన్ఫెక్షన్లో అయిపోయింది. ఓకే, గట్టిగా అరిచి 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 ఇన్ఫెక్షన్లో అయిపోయి, అది నా ఏజ్ కాకుండా మీరు చెప్పినట్టు 50 years అంత దారుణంగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. వాయిస్ వోకల్స్ అదే వోకల్ గ్లాండ్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది. సో దానికి కావాల్సింది జస్ట్ వాయిస్ రెస్ట్ అన్నారు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, అది ఇప్పుడు నేను డ్రామా జూనియర్ షూటింగ్ నుంచి వచ్చాను అనుకోండి, నా వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. షూట్ అయ్యాక మీకు చూపిస్తాను. అంత గట్టిగా అరుస్తావా? ఐ మీన్ అరడం కాదు, అంటే లైక్ అక్కడ డైలాగ్స్ ఆ పవర్తో ప్రెషర్ చేసి చెప్పమంటారు కదా, సో దానివల్ల మన థ్రోట్ కొంచెం స్ట్రెస్ అయ్యి దానివల్ల అలా ఫామ్ అవుతుంది. నీ ఫుల్ పొటెన్షియల్ తో ఎక్కువ స్ట్రెస్ చేయను, నేను ఎక్కువ స్ట్రెయిన్ చేయను. నీకు ఒక చిన్న డైలాగ్ చెప్పు, నీ ఫుల్ పొటెన్షియల్ తో నీ వాయిస్ ఎంత ఉంటది, నీ వోకల్ లెవెల్స్ ఏంటని చూద్దామని. ఒక డైలాగ్ ఉంది, అంటే లైక్ కర్రీ పాయింట్ అని ఒక స్కిట్ ఉంది, అది మధ్యలో ఆపేశారు థర్డ్ పాయింట్ వల్ల. ఆ డైలాగ్ ఉంది, చెప్పనా? ఆఫ్టర్ ఆల్ కర్రీ పాయింట్ ఏంటి మేడం? ఆఫ్టర్ ఆల్ కాదు మేడం, రోజుకి 60,000 మంది మా కర్రీ పాయింట్కి వస్తాను మేడం, మొత్తం 5,000 కర్రీ పాయింట్స్ మేడం, 20 రకాల వెరైటీస్ మేడం, అమీర్పేట్ అని, పంజాగుట్ట అని, ఉప్పల్ అని, యూసఫ్గూడ అని, ఇలా ఎన్నో రకాల ప్లేసెస్లో ఎంతోమంది కర్రీస్ ఉంటుంది మేడం మా కర్రీ పాయింట్. ఆఫ్టర్ ఆల్ కాదు మేడం, ఒక్క మన జూబ్లీ హిల్స్లోని 10 కర్రీ పాయింట్లు మేడం, 20 మంది వర్కర్స్ మేడం. ఆఫ్టర్ ఆల్ ఏంటి మేడం, మణికొండ అని, కొండపూర్, హైటెక్ సిటీ బ్రాంచ్, మాదాపూర్ బ్రాంచ్ అని, ఇలా ఎన్నో రకాల ప్లేసెస్లో ఎంతోమంది బ్రాంచ్ ఆఫీసర్స్ ఓపెన్ చేసింది మేడం మా కర్రీ పాయింట్. ఆఫ్టర్ ఆల్ కాదు మేడం, ఒక్క నిమిషం మా కర్రీ పాయింట్ ఆగిపోతే బ్యాచులర్స్ బెదిరిపోతారు, పెళ్ళైన మగాళ్ళు పారిపోతారు, షేట్ షేక్ అయిపోతుంది, ప్రపంచం షాక్ అయిపోతుంది మేడం. పెళ్ళిళ్ళని, పండగలని, పంపాలని, ఇంటర్వ్యూలని, హాస్పిటల్ని, ఉద్యోగాల్ని, ఇలా ఎంతో మందికి అన్నం పెట్టి ఆకలి తీస్తుంది మేడం మా కర్రీ పాయింట్. ఆఫ్టర్ ఆల్ కాదు మేడం, వీలైతే కొనండి లేకపోతే వంట చేసుకోండి, ఆఫ్టర్ ఆల్ అని మాత్రం అనకండి మేడం. బా బా బా, ఎంత మెమరీ అసలు. మీరు అనవసరంగా నేర్పించారండి కుకింగ్ స్కిల్స్. మనోడు ఒక బిజినెస్ ప్లాన్ పెట్టేసుకున్నాడు, పెద్ద ఏగో కర్రీ పాయింట్ అయితే పక్కా పెట్టేస్తాడు, ఆన్లైన్ కర్రీస్. నేను మోస్ట్లీ మా మమ్మీకి బిజినెస్ ఐడియాసే చెప్తాను. మోస్ట్లీ మా మమ్మీకి బిజినెస్ ఐడియాలు చెప్తావా? ప్లీజ్ నాకు ఒకటి చెప్పవా? సో ఇప్పుడు మనకి నేను మోస్ట్లీ ఎప్పుడు ఈ ఫుడ్ రిలేటెడ్ చెప్తా. చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ సక్సెస్ పట్టేదంటే మనకి ఈ కాటన్ క్యాండీ నేను చెప్తా. సో ఫస్ట్ మీరు కాటన్ క్యాండీ మిషన్ తీసుకొని దాని మీద కాటన్ క్యాండీ చేశారనుకోండి, మీరు కాటన్ క్యాండీని ఒక సర్కిల్స్లో తీసుకోండి, ఒక 5 సర్కిల్స్ తీసుకోండి. ఎడిబుల్ గ్లిటర్ ఉంటుంది కదా, సో ఫస్ట్ ఒక షీట్లో పెట్టుకుని దాంట్లో ఎడిబుల్ గ్లిటర్ వేసి మళ్ళీ షీట్ పెట్టుకుని అలాగా ఒక బాల్లో ఫామ్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనకి స్ప్రైట్ ఉందా, దాంట్లో వేస్తే అదొక లగ్జరీ డ్రింక్ అయిపోద్ది. ఓకే, ఇది
ఆ టైప్లో చెప్తుంటా. ఇప్పుడు వేఫల్స్ ఫర్ ఎగ్జాంపుల్, కేక్స్. ఇప్పుడు వేఫల్స్ అలా చాలా ఈజీ. మనం దానికి బ్యాటర్ ఉంటే మనం ఈ పాప్ అదే స్టిక్స్లో ఉంటాయి కదా, ఈ ప్యాన్ కేక్ వేఫల్స్ చేయొచ్చు, నార్మల్ వేఫల్స్ చేయొచ్చు, ట్రీ వేఫల్స్ చేయొచ్చు. అలాగే మళ్ళీ ఇంకొకటి ఉండేది, అంటే లైక్ ఇప్పుడు మనకి ఈ క్యాన్స్ దొరుకుతాయి చూడండి, ట్రాన్స్పరెంట్ క్యాన్స్. వాటిలో కేక్ లేయర్ చేసి క్రీము అవన్నీ ఆ ఫిల్లింగ్ చేసి లేయర్గా పెట్టచ్చు. అలాగా అలాంటి ఐడియాస్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టర్మినాలజీ అంతా నీ షెఫ్ లాంగ్వేజ్ ఉంది కదా, నాకు అసలు అర్థం కాలేదు బేసికల్లీ. బట్ చాలా నాలెడ్జ్ ఉందనేది మాత్రం అర్థమైంది నీకు. మళ్ళీ చెప్పంటారా? పెద్ద బిజినెస్లు మొదలు పెడతావా? పక్కా ఉంటాయా? అంటే నువ్వు యాక్టర్గా చాలా బిజీ అయిపోయావు అనుకో, అప్పుడు కూడా బిజినెస్లు ఉంటాయా పక్కన? మమ్మీ ఉన్నారు కదా, మా మేనేజర్, పర్సనల్ మేనేజర్. మమ్మీ చూసారా, మీకు అంత ప్లాన్ ఉందంటే మిమ్మల్ని పర్సనల్ మేనేజర్ కింద పెట్టుకున్నాడు ఆఖరికి. అంటే లైక్ మమ్మీయే మోస్ట్లీ అన్ని చూస్తారు. డాడీ బిజీగా ఉంటారు, ఇంట్లో అంతమంది ఉంటారు. సో మమ్మీయే తనకి లైక్ ఐస్ స్ట్రెయిన్ అయిపోతాయి కదా ఫోన్ చూసినా. అది కూడా పట్టించుకోకుండా సౌరాష్ట్రలో అదే అంటారు, అది కూడా పట్టించుకోకుండా నా కొడుకుని ఎలాగైనా ఒక సూపర్ స్టార్ అంత రేంజ్కి వెళ్ళాలని అలా కాంటాక్ట్స్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మా మమ్మీ వాట్సాప్లో కాస్టింగ్ డైరెక్టర్స్ది చూస్తే మోర్ దెన్ 1000 కాస్టింగ్ డైరెక్టర్స్ ఉన్నారు. బా, మంచి ఫాలో అప్ చేస్తున్నారు అసలు. కంటిన్యూస్గా 6 days నా కోసం 6 days ఈ వంట చేస్తూ, మళ్ళీ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ చేస్తూ, మళ్ళీ ఫోన్లో ఇవి చేస్తూ నాకు చాలా ఇన్స్పైర్ అయింది. సో అక్కడి నుంచే నేను లైక్ ఈ యాక్టింగ్ చేయాలి, మన కోసం ఇంత చేసినప్పుడు మనం ఆ కష్టాన్ని ఎందుకు వృధా చేయడం, మనని ఇంప్రొవైజ్ చేసుకుని చేయొచ్చు కదా అని మొదలెట్టా. సో మా డాడీ మా తాతయ్య కూడా ఒక యాక్టర్. బట్ లైక్ ఈ యాక్టింగ్ లైక్ అప్పుడు ఎక్కువ ఎక్స్పోజర్ ఉండేది కాదు, అది కూడా ఒక పల్లెటూరు లాంటిది. సో ఆయన డ్రామాస్, థియేటర్ డ్రామాస్. సో ఆయన లైక్ ఆ ప్రొఫెషన్ వదిలేసి ఏదోలాగా డబ్బులు సంపాదించాలని ఒక బస్ కండక్టర్గా చేసేవాళ్ళు. సో ఇప్పుడు బస్ కండక్టర్ నుంచి మా డాడీ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. మా డాడీ వాళ్ళ డాడీ మా మమ్మీ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ఇలా ఉంటున్నాను. ఓకే. సో ఈ యాక్టింగ్ కళ తాతగారు మొదలైంది. డాన్సింగ్ అయితే డాడీ డాన్స్ బాగా చేస్తారన్నావు కదా. ప్రొఫెషనల్ డాన్సర్. ఓకే. అంటే ఎక్కడ ఎలా వేసేవారు? అంటే లైక్ మొత్తం తనకి ఆ పల్లెటూరు అంతా ఫేమ్ ఉండేది. అంటే ఇప్పుడు ఏమన్నా మూవీస్లో ఏమన్నా ఉన్నాయా? అంటే లైక్ చిన్నప్పుడు, ఇప్పుడు మా కోసం అని హీ లెఫ్ట్ హిస్ డాన్స్ జాబ్ అండ్ డాన్స్ టాలెంట్ అండ్ హీస్ ఇన్ ఐటీ కంపెనీ నౌ. లేకపోతే ఐ విల్ బి బోర్న్ యాస్ హీరోస్ సన్. ఇప్పుడు అల్లు అర్జున్ కొడుకులో పుట్టుంటాను, అంటే లైక్ మా డాడీ నానాజీ కొడుకులో పుట్టుంటాను. కానీ ఇప్పుడు నా కొడుకే హీరోగా పుట్టాలి అన్న దాంతో. ఏంటండి ఎక్కడెక్కడ ఇమాజిన్ చేస్తున్నాడండి? 12 ఏళ్ళు నువ్వే కిడ్వి, నీకు రేపు పొద్దున కిడ్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఫ్యూచర్ కిడ్. ఎప్పుడైనా మనం పాస్ట్ గురించి ప్రెసెంట్ గురించి ఆలోచిస్తాం, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందని. ఫ్యూచర్ అంటే మరి ఆలోచిస్తాం, ఒక 5 years 10 years ఆలోచిస్తాం. నువ్వు మరి ఇంకో 30 years తర్వాత ఆలోచిస్తున్నావు, 40 years తర్వాత ఆలోచిస్తున్నావు. నీకు 12 years, నీకు మళ్ళీ నీ అంత కిడ్ ఉండాలంటే నీకు ఇంకో 40 years పట్టుద్ది. నీకు ఇంకో కిడ్ నీ అంత సైజ్ ఉండాలంటే ఆల్మోస్ట్ ఒక 35 years పట్టుద్ది. ఇంత ఆలోచిస్తున్నావా? కదా మీరు అసలు ఎప్పుడు ఇలా ఆలోచిస్తుంటే ఎప్పుడు మీరు అరే ఏంట్రా నీ ఆలోచనలు ఏంట్రా అని అవాక్ అవ్వరా? అంటే లైక్ ఇవన్నీ నార్మల్ డిస్కషన్స్ అంతే. అంటే లైక్ నార్మల్గా ఇవన్నీ ఉంటాయి కదా ఫ్యూచర్లో ఏంటి ఈ డాక్టర్. ఫస్ట్ నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, కానీ నాకు ఈ కెమెరా ఈ ఎడిటింగ్ వాటిలో ఇంట్రెస్ట్ వచ్చి డైరెక్ట్ చేస్తావా? నువ్వు రీల్స్ ఎడిట్ చేసుకుంటావు? నీవి ఏం టూల్స్ వాడతావు? యాప్స్ ఏంటి? క్యాప్ కట్ వాడతా, విఎన్ వాడతా. ఓకే. క్యాప్ కట్ కన్నా ముందు విఎన్ వాడతా, దాని ముందు షార్ట్ అది ఇన్షాట్ వాడేవాడిని, కానీ అందులో ఇన్షాట్ అన్న పేరు వచ్చి అదంతా ఫ్రేమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో 3 box గ్రిడ్ పెట్టుకుని వీడియో షూట్ చేసేసి విఎన్లో క్యాప్ కట్లో ఎడిట్ చేసుకుంటాను. సో పోలీస్ ప్లీజ్ అరెస్ట్ చేయండి, క్యాప్ కట్ ఇక్కడ బ్యాన్ చేస్తే మనోడు వాడేస్తున్నాడు. నేను అక్కడనేనా? అందరూ వాడుతున్నారు నిజంగా. యాక్చువల్లీ నా ఫోన్లో కూడా ఇన్స్టాల్ అయ్యి ఉంది, అందరూ వాడుతున్నారు క్యాప్ కట్. ఇక్కడ ఏం చేస్తారు, వీపెన్ కరెక్ట్ చేసుకుంటారు, ఇది చేసుకుంటారు. బ్యాన్ చేసి యూజ్ లేదు కదా. అయితే బ్యాన్ చేసి యూజ్ లేదు, అది ఎందుకు బ్యాన్ చేశారు నాకు అర్థం కాదు. ఎందుకంటే జెన్జీ జెన్జీ సారీ జెన్ ఆల్ఫా కదా నువ్వు. యా
యువర్ జెన్ ఆల్ఫా. జెన్జీ గురించే మేము భయపడతా ఉన్నాం, జెన్ ఆల్ఫా గురించి ఇప్పుడు నుంచి అలర్ట్ అవ్వాలి. ఎంత ముదురులో నేను వస్తారో జెన్ ఆల్ఫా, నేనే జెన్ ఆల్ఫా అయితే నా నెక్స్ట్ జనరేషన్ జెన్ మెటా జెన్ వాళ్ళ బెటా. గురించి భయపడుతున్నావా? నేను భయపడలేదు, ఐఎమ్ నథింగ్ ఫియర్. నేను ఎవరికి భయపడను, దెయ్యాలకు తప్ప, అంతే. దెయ్యానికి ఎందుకు భయపడుతున్నావు? కనిపించదు కదా, ఎప్పుడైనా కనిపించిందా నీకు? వద్దులేండి, ఏ వద్దు. ఏదో ఒక నైట్ టైం ఒక రోజు ఉంది బ్యాక్ స్టోరీ ఉన్నట్టు చెప్తున్నా. ఒకరోజు మా చెల్లిని అక్కడికి వెళ్ళమన్నా, మిర్రర్ నించోమంటే చూసి నేను వెళ్ళిపోయా. చూస్తే మా చెల్లి మేకప్ వేసుకుంది, అంత దారుణంగా భయపడిపోయా. కాదు ఏమనుకోకు, చెల్లి నీలా ఉండదు నాకు తెలుసు కదా, చెల్లి మామూలుగానే ఉంటుంది కదా, నువ్వు ఒకడే కొంచెం స్పెషల్ కిడ్ అనుకుంటా. ఈ వీటికని నేనే స్పెషల్, కానీ అల్లరిలో చెల్లె చిట్లు తింటా చూడండి. స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య వచ్చాడు ఒక్కసారి, ఇది మళ్ళీ ఒకసారి. ఇది ఇప్పుడు త్రీ సినిమాలో ధనుష్, లేకపోతే స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్యనా? నేనే అదిదేవ్. ఎందుకు సార్ మాకు ఇలాంటి ఇంటర్వ్యూలు పెడతారు? మమ్మల్ని ఎదవలు చేయడానికి ఎందుకు సార్ ఇలాగా? అలా అని కాదు, నా దగ్గర ఉన్నది మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అదే అంటే ప్రాబ్లం ఏంటంటే, అరే 12 ఏళ్ళోడు చేత 30 ఏళ్ళోడు కౌంటర్లు వేయించుకుంటున్నాడు అని అంటారు రేపు పొద్దున్న. దానికి మేము ఫేస్ చేయాలి కదా. ఓ శ్రీజన్ ఏడిపించింది రివెంజ్ తీసుకుంటున్నావు ఇప్పుడు. చూసావు నువ్వు అది? చూసాను. నేను ఏడిపించింది నువ్వు చూసావా? గుర్తులేదా? నేను ఇప్పుడు హెయిర్ కట్ చేసుకున్నా, లేకపోతే మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా ఫోటో చూపిస్తా. నువ్వు కూడా అమ్మాయిలాగా ఉంటావా? ఓకే. నా చాలా వీడియోస్ ఉన్నాయి అమ్మాయి, 2 వీడియోస్ ఉన్నాయి. జస్ట్ ఒక్క టచ్ అప్ చేసి ఇక్కడ బొట్టు పెడితే చాలు. ఇక్కడ జస్ట్ జుట్టు లేదు అంటారు, డ్రెస్ వేసుకుని ఆ బొట్టు పెట్టుకుంటే చాలు. మేకప్ వేసుకోపోయినా పర్లేదు, బొట్టు పెట్టుకుంటే చాలు అమ్మాయి అని అడుగుతారు. అబ్బాయిలు డ్రెస్ వేసుకుని పిల్లక కూడా వేసుకోకుండా బయటకు వెళ్తే హే అమ్మాయి ఎలా రా అంటారు. చిన్నపిల్లలు అక్క ఎలా రా అక్క అని. ఒకడైతే మేము ఖమ్మంకి వెళ్ళాం, ఇది డ్రామా జూనియర్స్కి వెళ్ళాం. నేను అసలే లైక్ ఆకలేస్తుంది, మళ్ళీ కొంచెం లైక్ ఈ పొద్దున్నే లేసాం కదా, సో దానికని కొంచెం టైర్డ్గా ఉండేది. వెళ్ళి కూర్చున్నా, అప్పుడు హెయిర్ ఇంత ఉండేది, నాకు ఎప్పుడు ఇంత ఉండేది అప్పుడు హెయిర్. కూర్చున్నాను నేను బావ ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను. ఒకడు వచ్చాడు ఇలాగ, చిన్నోడే, ఆడ ఏజ్ ఒక 10 ఉంటుంది. తింటున్నాను, చూస్తున్నాడు, వెళ్తున్నాడు, నడుస్తున్నాడు. ఓకే ఓకే చిన్నపిల్లాడు కదా, ఏదో డిఫరెంట్గా ఉందని ఇలా తీస్తున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఆడ మొహంలో కనిపించింది. ఓకే ఓకే ఏదో చిన్నపిల్లాడు కదా అని వదిలేస్తే అదే అర్థం కాలేదా? నువ్వు అమ్మాయి అనుకుని నీకు లైన్ వేస్తున్నా. ఓకే 2 సార్లు కదా, ఏదో హెయిర్ ఎంత ఉందేంటి అని చూసాడు. ఆడు ఎక్స్ప్రెషన్ వద్దులేండి ఇప్పుడు బాగోదు. ఆడు ఎక్స్ప్రెషన్ చూస్తేనే అరే, నేను అప్పుడు ప్లేట్ వదిలేసి వెళ్ళిపోయాను బయటికి, ప్లేట్ వదిలేసి వెళ్ళిపోయాను. ఓకేనా? దాని తర్వాత మేము బస్ స్టాండ్కి బస్ స్టాండ్కి వచ్చాం. దాని తర్వాత చెప్తా. బస్ స్టాండ్కి వచ్చాం. కిండర్ జాయ్ నార్మల్గా మా బావ ఉన్నాడు కదా, మమ్మీ అయితే మేము మమ్మీతో ఉన్నప్పుడు అసలు జంక్ ఫుడ్ అంటే తింటాం అనుకోండి, ప్యాక్డ్ ఫుడ్స్ అయితే అస్సలు ఈ 2 పల్ప్ కూడా ఎందుకు తాగాం, అదేదో యాడ్ కోసం అని, లేకపోతే ఏం తాగాం. ఎక్కువ డేట్ కోకే. ఇప్పుడు కూడా ఇంట్లో ఒక బాటిల్ ఉంది డేట్ కోక్. ఎప్పుడు మేము రీసెంట్గా మధురై వెళ్ళాం, అప్పుడు కొన్నదే డ్రామా జూనియర్స్ అయ్యే వరకు గొంతు పోగొట్టుకోకూడదని. అప్పటి నుంచి ఇక్కడ వరకు ఇంకా ఉంది, ఓపెన్ చేయలేదు. అంత డేయాడ్ ఫ్యాన్ కోక్ అంటే. ఇప్పుడు మనకి ఎలా, ఒకసారి నువ్వు బయటకు వెళ్ళవా, ఇప్పుడు ఏం చెప్తాను నేను, కోక్ అంటే హెల్తీ అంటే ఏం హెల్తీ కాదు అని రీజ్ అయిపోతారు మమ్మీ మా మీద. అంటే లైక్ ఈ రీసెర్చ్ ప్రకారం వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చూసి ఈ కోక్ ఇలా హెల్తీ. కానీ నువ్వు ఇప్పుడు ఇంత కంట్రోల్ చేసుకున్నావు కదా, నీలో అంత కంట్రోలింగ్ పవర్ ఉంది ఆ డైట్ కోక్ ఓపెన్ చేయకుండా. ఇప్పుడు ఇదే చేత్తో వెళ్ళి బయటకు వెళ్ళి ఆ కోక్ని బయటపడే చూద్దాం నీ పవర్, నీ కంట్రోలింగ్ పవర్. ఏం చేస్తా, ఇలా పెట్టి ఇలా వేసేస్తాను. కొనకూడదు ఇంక మళ్ళీ, మానేయాలి ఇంక మొత్తం. మానేస్తారంటే మీకు కూడా తెలుసా, నేను జంక్ ఫుడ్ తినేది ఇయర్లీ వన్స్. ఎప్పటి నుంచి, ఏ ఏజ్ నుంచి ఇలాగా? చిన్నప్పటి నుంచి. మళ్ళీ సాటర్డే సండే ఫాస్టింగ్, నాన్ వెజ్ తినం సాటర్డే సండే. అందరూ ఇప్పుడు మోస్ట్లీ సండే తింటారు నాన్ వెజ్. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ బ్రిటిషర్స్ వచ్చే ముందు మన ఏషియంట్ ఇండియాలో ఎర్లీ మార్నింగ్ 5కే లేచి సండేసే మెయిన్లీ ఈ పూజలు చేయడం అవన్నీ చేసేవారు.
కానీ ఆ బ్రిటిషర్స్ వచ్చిన వల్ల వాళ్ళు మనది తీసుకుని వాళ్ళ హ్యాబిట్స్ మనకు వచ్చింది, మన హ్యాబిట్స్ వాళ్ళకి వెళ్ళిపోయింది. మనం సండేస్ చికెన్ ఎందుకు తినకూడదంటే అంటే లైక్ మనకి సండేనే స్పెషల్గా సూర్యుడికి లైక్ ఆ బ్లెస్సింగ్స్ ఎక్కువ వస్తాయి. సో మనం ఆ రోజే నాన్ వెజ్ తిని నెగిటివిటీని ఎక్కువ పెంచుకుంటే మన దగ్గర ఇంకేం బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సాటర్డే చూసారనుకోండి, మీకు తెలుసు అందరూ మోస్ట్లీ ఎవరు తినరు సాటర్డే. మెయిన్లీ సాటర్డే సండే మోస్ట్లీ తినకూడదు. థర్స్డే తినకూడదు. థర్స్డే గురుబాబు కొంచెం తినొచ్చు అంటే లైక్ కొంచెం మంది డివోషనల్గా ఉంటారు కదా, వాళ్ళు తినరు మోస్ట్లీ థర్స్డే. డైలీ నేను ఇంట్లో స్కూల్కి వెళ్ళే ముందు ఒక 30 minutes పూజ చేసేసి అభిషేకం చేసేసి అంటే లైక్ చెప్తాను. ఏం పూజ? ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆయన పూజ చేస్తానండి రోజు కాదు అంటే లైక్ మార్నింగ్ లెగిస్తా, స్నానం చేసేసిన తర్వాత అభిషేకం చేసేస్తా వాటర్తో. దాని తర్వాత ఫ్లవర్స్ తీసేసి కొత్త ఫ్లవర్స్ మారుస్తా. దాని తర్వాత ఈ దీపం వెలిగించడం, హారతి అది కప్ సాంబార్ అని చూపించడం, ప్రసాదం పెడదాం, ఆ మంత్రాలు చెప్పడం, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క స్పెషల్ మంత్రం ఉంటుంది కదా, ఆ మంత్రాలు చెప్పడం. దాని తర్వాత ఆరతి చూపించేసి ఆరతి తీసుకోవడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం అని పెట్టుకుని అప్పుడు స్కూల్కి వెళ్తా. ఇంటర్వ్యూ కూడా ఉంటుందా? ఫుడ్ కదా అంటున్నా అంటే లైక్ అది ఫుడ్ రిలేటెడ్ కదా, ఏమన్నా మంత్రం ఉంటుందా? అలా ఏముండదు. ఫుడ్ రిలేటెడ్ నరసింహస్వామి చెప్పచ్చు. చెప్పు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. బా వెంటనే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయామంటే ఫట్మని నార్మల్గా కూడా చెప్పేయచ్చు నోటితో. అంటే మంత్రంలాగే ఉచ్చరించావా? మంత్రం ఏదైనా దానికి ఒక ఒరిజినల్ ఫామ్ ఉంటుంది కదా, అది నేర్చుకుని మనం అది ఎక్స్ప్రెస్ చేస్తే. నువ్వు స్పెల్ చేయలేని వర్డ్స్ ఏమి లేవా? తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, తమిళ్లో కానీ? తమిళ్లో ఏదైనా వర్డ్స్ ఏంటి ఏం స్పెల్ చేయలేవు సరిగ్గా? అది స్పెల్ చేయలేం కదా, ఎలా గుర్తుంటుంది? మమ్మీ చెప్పింది కాబట్టి. అంటే లైక్ నేను తెలుగు చదవలేను రాయలేను. తెలుగు, తమిళ్, సౌరాష్ట్ర చదవలేను రాయలేను, కానీ ఫ్లూయెంట్ గా మాట్లాడగలను. హిందీ, ఇంగ్లీష్ చదవడం రాయడం. తెలుగు నేర్చుకుంటున్నాను నేను. ఇన్ని ఇయర్స్ వదిలేసి ఈ ఇయరే తెలుగు లాస్ట్ ఇయర్ తెలుగు రైట్ చేయడమే స్టార్ట్ చేశాను. ఓకే. సో అదొక హార్డ్ బర్డెన్. పేపర్ ఎలాగా? ఇంగ్లీష్లో వస్తుందా? ఫోనెటిక్ లాంగ్వేజ్లోనా? తెలుగులోనే వస్తుంది. మరి నువ్వు ఎలా చదువుతావు మరి? అన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అన్ని. ఓకే. అన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేసి మా మమ్మీ నాకు ఇచ్చేసారు. ఇంకోండి నా స్క్రిప్ట్స్ అంటే 10 pages మొత్తం ఇంగ్లీష్. ఎలా ఉన్నావంటే ELA ఎలా UNNAV ఆ టైప్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ టైప్లో అవన్నీ చెప్పేస్తూ ఉంటుంది. నైట్ అంతా కూర్చొని మొత్తం స్క్రిప్ట్ రాస్తుంది. మీ మమ్మీ నీ కోసం ఎంత కష్టపడుతున్నారు చూసా? అందుకే నేను చెప్పాను, ఆ పాయింట్ చెప్పాను కదా. ఏం చెప్పావు? పర్సనల్ మేనేజర్ అని చెప్తున్నావు. కాదు నేను చెప్పాను కదా వీళ్ళంత నా కోసం కష్టపడి. ఐస్ క్రీమ్ గురించి అని మమ్మీ కనిపెట్టేసర్లే కానీ నేను తినను మోస్ట్లీ. సరే ఇప్పుడు నీకు ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్ లైనప్లో ఉన్నాయి. సో మంచి రెమ్యూనరేషన్ ఏదో ఒక దానికి వచ్చింది అనుకో, మంచి నెంబర్ విన్నావు. సో అందులోంచి మమ్మీ నువ్వు ఏదైనా గిఫ్ట్ కొనుక్కో, నీకు ఏదైనా ఇవ్వాలని ఉంది నాకు అని ఏమైనా చెప్తావా? ఇప్పుడు కొంచెం ఎప్పుడైనా చెప్పావా? ఎందుకు చెప్పడం? ఎలాగైనా క్రెడిట్ అయ్యేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్కే. ఇప్పుడు మనం ఎలాగైనా డబ్బులు లేకపోతే ఇప్పుడు మా చిన్నపిల్లలు అంటే ఇప్పుడు మనం ఏదైనా రాకపోయినా కూడా వద్దు అంటారు, కావాలి అని అంటారు, కానీ నేను వద్దు అంటాను. ఇప్పుడు మనం ఇప్పుడు సేవింగ్స్ చేసుకుంటే ఫ్యూచర్ యూజ్కి ఉంటుంది, ఇప్పుడు యూజ్కి కాకుండా నేను ఇలా ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వు? సేవింగ్స్ చేయమని చెప్తావు నువ్వు? ఎలా సేవింగ్స్ అంటే? ఇప్పుడు లైక్ ఇప్పుడు ఎంజాయ్మెంట్ కోసం మనం ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తే మనకి ఫ్యూచర్కి ఏమంటే. స్కూల్లో నీతో పాటు ఉన్న వాళ్ళు మొబైల్ తీసుకొచ్చారు, లేదంటే చిన్న ప్లే స్టేషన్ ఉందిరా నా దగ్గర, PlayStation 5 ఉంది, 6 ఉంది, ఇలా చెప్తున్నారు అనుకో. 6 వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ, సో ఇలా వచ్చింది అని చెప్పారనుకో, వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి నాకు కూడా PlayStation కావాలి, 5 కావాలి అని అడగవా? నువ్వు యాక్టర్ కదా. యాక్టర్ అయితే అంటే నీకు డబ్బులు వస్తున్నాయి కదా, నువ్వు సంపాదిస్తున్నావు. వాళ్ళందరూ సంపాదించకుండానే PlayStationలు అడిగి కొనిపించుకుంటున్నారు ఇంట్లో. అది వాళ్ళు కొడుకొని, అది వాళ్ళ ఇష్టం. నాకు ఈ కంట్రోలర్ అవన్నీ మోస్ట్లీ ఇష్టం ఉండదు. జస్ట్ ఈ రీల్స్ చేయడం, లేకపోతే ఫోన్ చూస్తాను అనుకోండి, నార్మల్గా ఈ రీల్స్ చూడడం. కాస్ట్యూమ్స్కి ఏమన్నా ఉంటుందా? ఎక్కువ కొనిపించుకుంటూ ఉంటావా? మంచి మంచి డ్రెస్సులు ఈ కైండ్ ఆఫ్? చీప్ అండ్ బెస్ట్లో కొనిపించుకుంటా. అబ్బా, అది కూడా చీప్ అండ్ బెస్ట్. నీకెలా తెలుస్తుంది చీప్ అండ్ బెస్ట్ అనేది?
దాని రేట్ నేను ఎక్కువ మమ్మీతోనే ఉంటా. సో మమ్మీ ఏం కొన్నా లేకపోతే ఏం జరిగినా మమ్మీ నాకు చెప్తూ ఉంటుంది. సో నేను ఆ ఒకవేళ ఇన్ఫర్మేషన్ అలాగా నీకు ఒకటి బాగుంది షర్ట్ భలే ఉందని కొనేస్తున్నారు డాడీ ఏదైనా ఎంఆర్పి ట్యాగ్ చూస్తే దాని మీద ఒక 5,000 చేంజ్ 6,000 చేంజ్ ఉంది ఒక షర్ట్, ఏం చేస్తావు? ఏం చేస్తాను వద్దని చెప్తా. వద్దని చెప్పేస్తావా? అది చాలా బాగుంది కదా అంటే పర్లేదు వద్దని చెప్తా. నీకెందుకు ఇవన్నీ అంటే మనకి అది చెప్పాను కదా ఇప్పుడు ఎందుకు ఫ్యూచర్ యూజ్ కావాలి కదా అని చెప్పేస్తా అని క్లాస్ పీక్తో అటుపక్క డాడీ ఉన్నా మమ్మీ ఉన్నా అంతేనా? ఎవరున్నా మన కోసం వాళ్ళు ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత కూడా మనం వాళ్ళ దగ్గర డబ్బులు లేదన్నా కూడా మనం ఇలా కంపల్ చేయడం చాలా తప్పు కదా. సో నేను అలాగా చెప్పను వాళ్ళకి. అండ్ మమ్మీ గురించి నువ్వు ఇంకో మంచి పాయింట్ ఏం చెప్పావంటే కుకింగ్ చేస్తూ నీతో పాటు తిరుగుతూ 1000 మెంబర్స్ ఆల్మోస్ట్ కాస్టింగ్ డైరెక్టర్లని ఐ మీన్ వాళ్ళందరి నెంబర్స్ గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఇంత చేస్తున్నారు కదా. సో మమ్మీ వంతు మమ్మీ 100% కాదు 200% చేస్తున్నారు. నువ్వు ఆడిషన్స్ ఎలా ఇస్తున్నావు? ఏమి ఇస్తున్నావు ఆడిషన్స్? వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నావు? ఎన్టీఆర్ డైలాగ్. ఎన్టీఆర్ డైలాగ్ ఈ టెంపర్లో ఎన్టీఆర్ డైలాగ్ ఉంది కదా, నేను అది ఫస్ట్ చేసిన యాక్టింగ్ రీల్ ఫుల్ అది ఒక 2 minutes 1 minute ఉంటుంది ఆ డైలాగ్. అది నేను ఫస్ట్ అది చేశాను. నేను దాన్ని అలా ఇంప్రొవైజేషన్ చేస్తూ నేను మళ్ళీ ఎన్టీఆర్ నీళ్ళు కూడా వెళ్ళాను ఆడిషన్కి, అక్కడ అదే చేశాను. కానీ అప్పుడు కొంచెం యాక్టింగ్ అంత వచ్చేది. ఎన్టీఆర్ నీల్ నెక్స్ట్ వచ్చేది డ్రాగన్ కోసం వెళ్ళా, కానీ అది కొంచెం యాక్టింగ్ అప్పుడు వచ్చేదే కానీ ఆ డెలివరీ వాళ్ళకి డిఫరెంట్గా కావాలంట. సో అందుకని ఇంక వదిలేసాను. ఇలా కాదు వాళ్ళ ఓకే అన్నా లేకపోయినా నా టాలెంట్ నేను ఎక్కువ చేసుకోవాలని దాన్ని అలా ప్రాక్టీస్ చేయడం, మమ్మీ వాళ్ళకి చెప్పడం, ప్రాక్టీస్ చేయడం, మమ్మీ వాళ్ళకి చెప్పడం, అలా దాని మీద ఒక మంచి ఒపీనియన్ లాగా వచ్చింది అది చేయడం అంటే. సో ఏ ఆడిషన్కి వెళ్ళినా అది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఎన్టీఆర్ డైలాగ్ కంపల్సరీ. డైలాగ్ చెప్పది ఆ డైలాగా దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోట్ కాకపోతే ఇంకో కోట్ సార్ 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి సార్. ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నాం సార్, మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? ఇది ఎందుకు సార్? తప్పు చేసాను ఒప్పేసుకుంటున్నాం, రేపో ఎల్లుండో 2 రోజులు మీరు మమ్మల్ని ఉరి తీయగలరా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు, 2 రోజులు ఊరు ఎలా తీస్తాను మీరే అంటారు సార్. ఆల్రెడీ కంట్రీలో ఉరి శిక్ష పడిన ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికి ఒక్కొక్కరిని వేసుకుని పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేటప్పుడు 25,000 సార్. ఈ లోపు ఎంతమంది సందేహాలు అంతమంది దిప్తిలు సార్. సార్ అందుకే సార్ నాకు దేశం అంటే ఇష్టం. ఈ కంట్రీలో ఉన్న ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటుంది చెప్పండి సార్ మీరు? మేరా భారత్ మహాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సాలీరందరి ముందు నేను నిజం చెప్పానని దమ్ము నాకుందే. తెల్లారేసరికి ఎలా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా? సూపర్ సూపర్ కోర్టు బోన్లో కూర్చుని మాట్లాడినట్టుంది. సూపర్, చాలా బాగా చెప్పావు అసలు. ఈవెన్ ఈ డైలాగ్ చెప్పావు అక్కడ ఎవరు చూసారు? నీల్ సార్ చూసారా? నీల్ సార్ కదా లైక్ ఏడీస్ చూసారు. దాని తర్వాత చూపిస్తాను అన్నారు. ఇంప్రెస్ అయ్యారా? ఏమన్నా అన్నారా? బాగా చెప్పావు తమ్ముడు ఇలా బాగా చెప్పాను అన్నారు. చూపిస్తానన్నారా? చూపిస్తారు. ఇప్పుడు మనం చేయకపోయినా ఆ లుక్స్ చూసుకుని యాక్టింగ్ స్కిల్ ఉంటే ఆ లుక్స్ మరి ఇప్పుడు బుల్రాజు తన ఫేస్కి తన యాక్టింగ్ తన డెలివరీకే కదా సెలెక్ట్ అయ్యాడు. సో అలా కూడా సెలెక్ట్ అవుతారని చూపిస్తారు అలా. సో నీకు హీరోస్ ఎవరిష్టం, డైరెక్టర్స్ ఎవరిష్టం? ఒక టాప్ 3 చెప్పు ఒక్కొక్కరు. హీరోయిన్స్ అయితే హీరోయిన్స్ అనగానే లాస్ట్ చెప్తావా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు? మమ్మీని బయటికి వెళ్ళమని చెప్పనా? హీరోస్లో అయితే ఫస్ట్ చిరంజీవి ఇష్టం. ఆయన అన్ని మూవీస్ చేయడం, ఆయన టాలెంట్. దాని తర్వాత విజయ్ దేవరకొండ. దాని తర్వాత ఇతను వరుణ్ తేజ్, తేజ సజ్జా. తేజ సజ్జలా కనిపిస్తుంది కొంచెం చూస్తుంటే, కొంచెం చబ్బీ తేజ సజ్జలా కనిపిస్తుంది. ఈ హెయిర్ చూసి చాలా మంది ఇది లింగా ఉన్నారు కదా ధనుష్ కొడుకు, హెయిర్ కి మాత్రం చెప్పేవారు, ఫేస్ కి అయితే చెప్పలే. ఓకే, ఎందుకు ఎవరెవరు ఎందుకు ఇష్టం? చిరంజీవి గారు అందరికి ఇష్టం. అందరికి ఇష్టం. అది ఏ సినిమా నుంచి ఇష్టం చిరంజీవి గారు నీకు? ఏజ్ నుంచి ఇష్టం? మా డాడీ డై హార్డ్ ఫ్యాన్. డై హార్డ్. ప్రతి సినిమా ప్రతి డాన్స్ స్టెప్ అయినా సింగిల్. అప్పుడైతే ఈ రిపీటెడ్ డాన్స్ స్టెప్స్ కూడా ఉండేవాళ్ళు కదా, ఒకే ఒకసారి స్క్రీన్ లో చూసి మనం దాన్ని అలా చేసేసేవాళ్ళు. సో తను ఆ గ్రాస్పింగ్ పవర్ వల్ల నేను ఇప్పుడు ఇన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకోగలను. ఓకే, ఇది మీ డిఎన్ఏ లో ఉందని చెప్తున్నావు. బ్లడ్ లోని డిఎన్ఏ లో ఉంది. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు వరుణ్ తేజ్ గారు ఎందుకు ఇష్టం? తేజ సజ్జా ఎందుకు ఇష్టం? తేజ సజ్జా అంటే లైక్ మాలాగే చిన్నప్పటి నుంచి ఆయన యాక్టింగ్ చేసి నేర్చుకున్నారు. వరుణ్ తేజ్ అంటే లైక్
ఇప్పుడు F2 మూవీ నుంచి ఆయన ఇష్టమయ్యారు. ఆయన లైక్ ఏం చెప్తాం, యాక్టర్స్కి యాక్టింగ్ స్కిల్ అంటాం కదా, యాక్టింగ్ స్కిల్ అని ఆయన ఆయన అంటే కూడా ఇప్పుడు మాకు చాలా ఇష్టం. మంది ఉన్నారు కదా, స్టార్స్ ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఉంటాయి కదా. అంటే లైక్ కొంచెం స్పెసిఫిక్ రీజన్ ఏం చెప్పలేదు నువ్వు వీళ్ళకి, యాక్టింగ్ స్కిల్స్ అన్నావు. తేజ సజ్జా ఓకే, మీలాగే ఒక ఇన్స్పిరేషన్, ఒక రోల్, ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేశారు కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అలా అవ్వడానికి ఓకే, నీకు ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. వరుణ్ తేజ్ గారు ఎందుకు అంటే లైక్ ఆ లుక్స్ లో కూడా చాలా మంది డైరెక్టర్స్ అంటే ఇప్పుడు హైట్, ఆ కట్అవుట్, హైట్ అని కాదండి, లైక్ ఫేస్ కట్, అంటే లైక్ ఆ స్కిన్ గ్లో ఉంటుంది కదా, సో అది కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మహేష్ బాబు గారి స్కిన్ నీకు అంత అట్రాక్టివ్ గా కనిపించట్లేదా? అందరికంటే నేను అంటున్నా లైక్ మా ఈ లైక్ యంగ్ వాళ్ళని అంటున్నాను నేను. నువ్వు మొదలెట్టడం చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలెట్టావు, నువ్వు యంగ్ వాళ్ళ గురించి అదే చిరంజీవి గారు అలా జనరేషన్స్ కిందకి వస్తున్నాను. ఓకే ఓకే. డైరెక్టర్స్ లో అయితే అనిల్ రావిపూడి సార్, ఆఫ్ కోర్స్ అనిల్ గారు. ఇంకొక ఇద్దరు అంటే ఇది రాజమౌళి సార్, మళ్ళీనా ఈయన నీల్ సార్ ఇష్టం. ఎందుకు నీల్ సార్? కేజీఎఫ్ సలారా? కేజీఎఫ్ 1 or 2 కేజీఎఫ్ మొత్తం ఫ్రాంచైజ్ అంతా ఓన్ చేసేసుకున్నాం. ఓకే ఓకే యా. సో నీల్ సార్, రాజమౌళి సార్, అనిల్ సార్. రాజమౌళి సార్, అనిల్ సార్ బెస్ట్ వర్క్ అంటే ఏం చెప్తావు? అనిల్ సార్ బెస్ట్ వర్క్ అంటే ఈ మనశంకర్ వరప్రసాద్, మళ్ళీ పటాస్. ఓకే. రాజమౌళి సార్ది అయితే బాహుబలి, మళ్ళీ ఈ వారణాసి ఇంకా రాలేదు కానీ విఎఫ్ఎక్స్, ఏఐ, చిన్న చిన్న వీటిని కూడా అది ఒక పర్ఫెక్ట్ ఫ్రేమ్ ఆయన ఆలోచించేయడం, ఆ క్రియేటివిటీ, ఆ స్టోరీ రైటింగ్, అది నాకు చాలా ఇష్టం. నీల్ సార్ అయితే ఆయన నాకు ఎప్పుడైనా ఐడియా, ఈ రైటింగ్ కోసం ఐడియా వచ్చినా కూడా ఈ సంపడాలు, ఈ గన్ ఫైటింగ్ అలాగే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో నేను దాన్ని అలాంటి వైలెన్స్ కథలు, మోస్ట్ వైలెంట్ కథలన్నీ రాస్తున్నానని కాదు, లైక్ నార్మల్గా అవి చెప్తాను, చిన్న చిన్న రాస్తా ఉంటావా ఇట్లా? ఎవరికి క్రిటిక్ ఎవరు? అంటే క్రిటిక్ అంటే నీ జడ్జ్ చేసేది ఎవరు? నీ స్టోరీ బాగుందా బాగాలేదా? మమ్మీ డాడీ. చూపిస్తావు, ఏమంటారు? బాగుందంటారా? బాగుంటే బాగుందంటారు, లేకపోతే వైలెంట్గా ఉందని చెప్తారు. వైలెంట్గా ఉంది, అంత వైలెంట్గా రాస్తున్నావా? బ్లడ్ మొత్తం అంతా స్క్రిప్ట్ నిండా బ్లడ్డేనా? కొన్ని అంటే ఎలా ఉంటది? తల నరికితే ఎగిరి అక్కడ పడడం, ఇలాగేం రాస్తావా? ఈ జెన్జీ దాంట్లో ఇప్పుడు ఓమ్ అని రిలీజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఆ లుక్ ఎలా ఇచ్చేది, కెమెరా ఇచ్చేది తిరగడం, అవన్నీ కూడా నేను చూసుకుంటా. ఇప్పుడు అందరూ యాంగిల్స్ కూడా రాస్తున్నావు. 70mm లెన్స్, వైడ్ యాంగిల్ లెన్స్, అందరితో నార్మల్గా స్క్రిప్ట్ రైట్ చేస్తాను నేను. ఆ సీన్ ఇమాజ్ చేసి దానికి ఏ కెమెరా సెట్ అవుతుంది. 70mm లెన్స్ అంటే దేనికి యూజ్ అవుతుంది నీకు ఎలా తెలుసు? ఇన్స్టాగ్రామ్లో నేను చూస్తున్నాను. నా దాంట్లో మోస్ట్లీ ఫుడ్ ఉంటుంది, లేకపోతే ఈ కెమెరా రిలేటెడ్ ఉంటుంది. కెమెరానా? ఓకే. ఎడిటింగ్ వచ్చు మళ్ళీ దానికి? ఎడిటింగ్తో సూపర్, అసలు సూపర్. అండ్ యా, అండ్ డ్రామా జూనియర్స్ గురించి నేను ఒకటి విన్నాను, అంటే నేను చూశాను కూడా బేసికల్లీ. నేను లాస్ట్ టైము సీజన్ 8 లాస్ట్ ఫినాలే జరుగుతుంది కదా, అప్పుడు వెళ్ళి చూశాను అనమాట. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా వెయిట్ చేస్తూ ఉన్నారు, మేకప్ వేసుకుని, కాస్ట్యూమ్స్ వేసుకుని అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ స్లాట్ మధ్యలో వస్తుంది, రామ మెరుపుతేగా అన్నప్పుడు అలా వచ్చి వాళ్ళు పర్ఫామ్ చేసి అలా వెళ్ళిపోవాలి. అప్పుడు వరకు మాత్రం వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది, చాలా మందికి చాలా కష్టాలు పడుతున్నారు, ఆకలి వేస్తుంది, కరెక్ట్గా వెళ్ళేటప్పుడు ఆకలి వేసినా, వెళ్ళేటప్పుడు సుస్సు వచ్చినా చాలా ఇబ్బంది పడాలి. సో నీకేంటి, నీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఇప్పటికి? లైక్ ఇష్యూస్ ఏం లేదు, నాకు అలవాటే. అదే నువ్వు పర్సనల్లీ ఛాలెంజింగ్గా తీసుకునేవి కొన్ని ఫేస్ చేయాలి, దానికి ప్రిపేర్ అవుతూ ఉంటావు ముందే. అరే పర్ఫార్మెన్స్ ఒక 1 hourలో ఉందంటే ఖచ్చితంగా ముందు వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి రావడం, లేకపోతే వాటర్ ఎనఫ్ వాటర్. మనకు తెలియదు అప్పుడు షూట్ ఎప్పుడు ఉందో. ఇప్పుడు నీ స్కిట్ కాదు నైట్ ఉందంటే ఇప్పుడు స్కిట్ పెట్టి నువ్వు రాసి పెడిగా అంటారు. ఓకే, సడన్ గా చెప్తారా? సడన్గా ఉంటాయి కొన్ని, లేకపోతే కొన్ని స్కెడ్యూల్లోనే ఉంటాయి. అలాగా మా డ్రామా అవార్డ్స్ రీసెంట్గా రిలీజ్ అయిన స్కిట్, అది నైట్ లాస్ట్ స్కిట్ ఉండాలి, కానీ మాది దాని ముందే వచ్చింది. అలా నువ్వు ప్రిపేర్డ్గా ఉంటావు ఎప్పుడు పిలిచినా? కాస్ట్యూమ్ వేసుకుని, మేకప్ వేసేసుకుని అన్నీ ప్రిపేర్. ఎక్కువ ఎంతసేపు ఉంటున్నావు అసలు? ఇప్పుడు వెళ్ళావు అనుకో, ఒకవేళ డ్రామా జూనియర్ సెట్స్కి వెళ్ళావు అనుకో, ఎంతసేపు ఉంటున్నావు అక్కడ? లైక్ తెలీదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాను. ఒక 10 hours 12 hours? లేదు, లేట్ అవుతుంది చాలా. ఇంకా లేట్ అవుతుందా? ఓకే, 16 hours? తక్కువే, 12-13 hours 14 hours 14 అలా ఉండొచ్చు. ఓకే. నిద్ర రాదా మధ్యలో? ఎందుకంటే మార్నింగే లేపేస్తారు ఒక్కొక్కసారి,
లేపేసి తీసుకొస్తారు ఇక్కడికి? రాదు. నాకు మిడ్ నైట్ 3 o'clock వరకు పడుకోపోయినా నాకు నిద్ర రాదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి అంతే. ఇది కూడా ఒక స్పెషల్ టాలెంట్ అనమాట. జెన్ ఆల్ఫా స్పెషల్ టాలెంట్. ఓకే. సో ఇప్పుడు ఐ మీన్ నెక్స్ట్ లైనప్ ఉంది కదా, లైనప్ ఎవరెవరితో ఉంది? నాగ చైతన్యతో దూతా 2 వెళ్ళి కలిసే ఒకసారైనా ఏమన్నా పిలిచి ఒకసారి డైరెక్టర్ని కలిసాం. కృష్ణ అదే ఆ సార్ని కలిసాం, ఆ డైరెక్టర్ని. మళ్ళీ ఇంకా కొన్ని మూవీస్కి వెళ్ళాం, వాటి ఇంకా పేరు చెప్పలే. పెద్ద పెద్ద హీరోస్ డే ఈ బ్లడీ రోమియో దానికి వెళ్ళాం. సో వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయాలి అవన్నీ. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి బ్యాకప్, ఇంకా చాలా దాసాం తేవాలి ఇంకా బయటికి. సో కొన్ని అలా ఉండిపోయాయి. సో అంతే. సో నువ్వు పెద్ద అయ్యాక ఏంటి నీ ప్రిఫరెన్స్? హీరో అండ్ డైరెక్టర్. ఓకే. ఐ మీన్ హీరో అంటే హీరోయేనా స్పెసిఫిక్గా, యాక్టరా? రెండు తేడా ఉన్నాయి కదా. యాక్టర్ అంటే ఇప్పుడు మోస్ట్లీ హీరో చేస్తాం. సైకోయిజం హీరోనా? సైకోయిజం అది లేదు. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే అన్నిలాగా చేయాలి. అన్నిలాగా చేయాలంటే అది విలన్ క్యారెక్టర్ అవుతుంది, యాంటాగనిస్ట్ రోల్ అవుతుంది, ప్రోటాగనిస్ట్ అవ్వదు. సైకోయిజం నువ్వు నార్మలైజ్ చేస్తావేమో పెద్ద అయ్యాక, నువ్వే ఒక ఫిల్మ్ మేకర్ అయ్యి హీరో అంటే ఇలా ఉంటాడని ఒక సైకోలో చూపిస్తావేమో. అంటే లైక్ హీరో అని కాదు, యాక్టర్ అంటే లైక్ ఇలా కూడా రోల్స్ వస్తాయి కదా, సో నేను అన్నీ చేస్తాను అని అంటున్నా. బట్ మళ్ళీ డూడ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, వేస్తాను మళ్ళీ. నీ వయసు ఎంత? నేను లైఫ్లో చూడలేను చాలా విషయాలు, నువ్వు 12 ఏళ్ళు 11 ఏళ్ళకే చూస్తావు కదా. గ్రేట్. థ్యాంక్ యూ. ప్లీజ్ నువ్వు ఈ డైలాగ్ థ్యాంక్ యూ అన్నయ్య చెప్తున్నప్పుడల్లా నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్ గుర్తొస్తుంది. శివ నా పేరు, అంకుల్ అని పిలవద్దు, శివ పిల్లాడు అని పిలవద్దు అంకుల్. సో సేమ్ మళ్ళీ అదే డైలాగు. నిన్ను కూడా అలా విసరాలనిపిస్తుంది కానీ మమ్మీ ఉన్నారు, నేనేం చేయలేకపోతున్నాను. బట్ సూపర్ టాలెంటెడ్ నువ్వు. అసలు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్తావు అనేది నీ చేతిలోనే ఆధారపడింది. బట్ ఇప్పుడు నీకు ఐ మీన్ వీళ్ళందరూ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాకు అక్షయ్ అని ఒకడు ఉంటాడు. అదే ఫస్ట్ సింగంలో హిట్ అయినని చెప్పి తను నాకు డ్రామా జూనియర్ స్టార్ట్ అవ్వక ముందే ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఆడిషన్లో కలిసాం. చాలా కేరింగ్గా ఉంటాడు తను. మళ్ళీ దాని తర్వాత ప్రణీత్ అని తను రీసెంట్గా స్కిట్ చేశాడు. ఇంకా చాలా మంది. వీళ్ళందరికీ చెప్పావా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే? ఇంకా చెప్పలే, అయిపోయింది కదా. మరి నెక్స్ట్ షెడ్యూల్ వెళ్ళేటప్పుడు చెప్తా. ఓకే, కలిసి చెప్తానంటున్నావా? ఫోన్స్లో ఏమో ఫోన్ చేసి మెసేజ్ పెట్టి అంటే లైక్ ఫోన్ చేసాం, అంటే లైక్ బిజీగా ఉండే ఆ రోజు. ఓకే. సో ఎవరికి చెప్పలేకపోయాను. సో జడ్జెస్లో ఎవరు ఫేవరెట్? అనిల్ సార్ పేరే చెప్తావు కదా. అంటే అన్ని జడ్జెస్ ఫేవరెట్ అంటే లైక్ ఇప్పుడు ఒక్క జడ్జ్ స్పెసిఫిక్గా చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క ఇయర్లో ఉంది. శ్రీకాంత్ గారు అయితే 150 మూవీస్ ఎక్స్పీరియన్స్, అనిల్ గారు 9 మూవీస్, రోజా గారు చాలా మూవీస్ చేశారు, కౌంట్ చేయలేం చాలా మూవీస్ చేశారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నాకు స్పెషాలిటీ ఉంది. అది ఒక స్పెషాలిటీ ఏం లేదు, నీకు చాలా ఉన్నాయి లోపల, చాలా సెగలు ఉన్నాయి. సో అలా ఒక్కళ్ళు ఇష్టం అని చెప్పలేం, అందరు ఇష్టమే. సరే పోనీ నువ్వు సూపర్ టాలెంటెడ్ కదా, నువ్వు అబ్జర్వ్ చేసిన టాలెంట్ ఏంటి ఒక్కొక్కరిలో? సుధీర్ అన్న నుంచి మొదలు పెడితే అనిల్ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, రోజా గారు కానీ, వాళ్ళు ఒక యూనిక్నెస్ ఒకటి ఉంటుంది కదా, ఒక క్వాలిటీ ఉంటుంది, యూనిక్ క్వాలిటీ కానీ, ఒక సూపర్ టాలెంట్ కానీ, అదొకటి. వాళ్ళలో ఉన్న ఒక ఫన్నీ క్వాలిటీ ఏదైనా అబ్జర్వ్ చేస్తే అది కూడా చెప్పు. ఇది సుధీర్ అన్నలో అయితే ఆ యాంకరింగ్, ఆ వర్డ్స్ స్పష్టంగా పలికినట్టు అవన్నీ చూడడం. మా ధనియాకలు అయితే ఎక్స్ప్రెషన్ అలాగే పర్ఫెక్ట్గా క్యారీ చేయడం, లైట్గా తీసుకోకుండా దానిలో దూరిపోయి యాక్టింగ్ చేయడం. అనిల్ సార్ అయితే డైరెక్షన్ మనం ఇలాగ హీస్ అన్ ఆల్ రౌండర్ చెప్పాలంటే. సో ఆయన లైక్ ఈ డైరెక్షన్ అవి ఏం తప్పులు ఉన్నా కూడా చిన్నవి కూడా ఈ రికలెక్ట్స్ ఇట్ అని చెప్తారు. నెక్స్ట్ టైం ఇవి చెయ్యొద్దు అంటే మాకు కాదు, అంటే లైక్ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళగా ఇది ఎలా వస్తుంది కొంచెం చూసుకోండి, ఇది ఎలా రావద్దు అని చెప్తారు. శ్రీకాంత్ గారు అయితే ఆయన యాక్టింగ్ స్కిల్తో వాళ్ళు పిల్లలు పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అని చెప్తారు. రోజా గారు అయితే తను ఆవిడ మొత్తం స్క్రిప్ట్ని అర్థం చేసుకుని అప్పుడు ఆవిడ జడ్జిమెంట్ ఇస్తారు. అన్ని స్కిట్స్ అర్థం చేసుకుంటారు కానీ ఆవిడ ఆ స్కిట్ని స్పెసిఫిక్గా లైక్ పాయింట్ అవుట్ చేస్తారు. ఏమన్నా ఫన్నీ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు? ఇప్పుడు తింటున్నప్పుడు కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటావు కదా. అనిల్ గారు అయితే జోక్ సపోర్ట్ వెల్, శ్రీకాంత్ గారు అయితే ఇది మీకు అది తెలియాలంటే దేవర్ కదా తెలియాలి, అది ఇంకా రిలీజ్ అవ్వలేదా, అది ఉంది. రోజా గారి దాంట్లో అయితే
రోజా గారికి ఏముండదు. ధన్య ఇప్పుడు శ్రీకాంత్ గారు అంటారా మాట్లాడితే మీకు అది తెలియాలంటే దేవర్ గారు తెలియాలి అంటే అందులో స్కిట్ లో స్కిట్లో తెలియాలంటే అంటే లైక్ వాళ్ళకి మాత్రం ఇప్పుడు నువ్వు వాళ్ళకి డెడికేట్ చేసి ఒక స్కిట్ చేసావా అయితే జడ్జెస్ కి డెడికేట్ చేసి ఆ స్కిట్ లో అన్నారా? ఇది నార్మల్ వాళ్ళ ఇంట్రోస్. ఓకే వాళ్ళ ఇంట్రోసా? ఓకే ఓకే ఇప్పుడు ఎలాగ హెలికాప్టర్ లో చేశారు అలాగా ఓకే అలా చేసినప్పుడు చెప్పారు అంతే. సూపర్. సో ఏంటి నీ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? ఒక 5 years తర్వాత కానీ 10 years తర్వాత కానీ ఏమి ఇమాజిన్ చేసుకున్నావు? బికాస్ నువ్వు 35 years తర్వాతే ఇమాజిన్ చేసుకున్నావు కాబట్టి ఈ 10 years తర్వాత 5 years తర్వాత ఏమి ఇమాజిన్ చేసుకున్నావు? డైరెక్షన్ ఎప్పుడు అవుతావు? దీని తర్వాత నేను డైరెక్షన్ కి కోర్సెస్ తీసుకుందామని ప్లాన్ చేస్తాను. అప్పుడే ఎంత చిన్న ఏజ్లో? ఓకే, అంటే నీ ఏజ్లో ఎప్పుడైనా డైరెక్టర్ ఎవరైనా చూసావా? కనీసం ఒకరినైనా ఉన్నారా ప్రపంచంలో నీ ఏజ్లో ఉన్న డైరెక్టర్లు? నాకైనా చిన్న వాళ్ళే ఉన్నారు. 6 years 6 yearsలో డైరెక్ట్ చేసిన ఇక్కడ లేదు అంటే లైక్ పాకిస్తాన్ అక్కడ. ఓకే, పాకిస్తాన్ కంటెంట్ కూడా చూస్తున్నావు అంటే లైక్ నార్మల్గా ఈ చిన్నపిల్లల డైరెక్టర్స్ ఒక్కొక్కసారి అలా వస్తుంది కదా, అస్సాంలో వీళ్ళు అలా అలా చూసాను మొత్తం. సూపర్. సో ఇప్పుడే డైరెక్షన్ కోర్స్ స్టార్ట్ చేస్తాను. వాట్ అబౌట్ యాక్టింగ్ ఏంటి? ఒకవేళ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, అప్పుడు యాక్టర్గా తగ్గుద్దా ఇంట్రెస్ట్? రిషబ్ శెట్టి యాక్టింగ్ చేస్తారు, డైరెక్షన్ చేస్తారు అలాగా. రిషబ్ శెట్టి ఎన్ని పేర్లు మెన్షన్ చేస్తున్నారు అసలు? అంతెందుకు, అనిల్ గారు ఉన్నారు కదా, ఆయన యాక్టర్ డైరెక్టర్. ఆయన యాక్టరా? ఎక్కడ ఆయన అక్కడ యాక్టింగ్ చేయకపోయినా ఇక్కడ చేస్తారు. ఓకే అలాగే కదా. అది బుర్రేనా? సూపర్ కంప్యూటర్ ఏమన్నా పెట్టేసుకున్నావా తెచ్చుకుని? చిన్నప్పుడు ఏమన్నా మీ డాడీ కానీ మమ్మీ కానీ ఏమన్నా ఇంజెక్ట్ చేసుకున్నారా? సినిమాలు వస్తున్నాయి కదా ఈ మధ్య, ఒక కైండ్ ఆఫ్ సీరం ఇంజెక్ట్ చేసుకుంటే తర్వాత సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళు కొడతా ఉన్నారు. అది బుర్రేనా ఇంకేమన్నా? బుర్రే. చదువు ఎలా చదువుతాడండి? చాలా 70-75% చాలా. మార్క్స్ డిఫైన్ చేయవా ఫ్యూచర్ని? ఏం డిఫైన్ చేస్తాయి? మన టాలెంట్. ఏంటి టాలెంట్ అంటే? టాలెంట్ అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ టాలెంట్ ఉండదు. సో మనం వాటిలో షోకేస్ అయితే మనం ఒక పెద్ద గ్రేట్ టాలెంటెడ్ పర్సన్ అవ్వగలం. సో నేను అందులో బిలీవ్ చేస్తాను. సో ఇప్పటి వరకు ఉన్న యాక్టర్స్ అందరినీ తీసుకో, ఇప్పటి వరకు ఉన్న డైరెక్టర్స్ అందరినీ తీసుకో, నువ్వు ఫ్యూచర్లో ఎవరిలా ఉండబోతున్నావు? నేను ఫ్యూచర్ లాగా అనిల్ సార్లా ఉండబోతున్నావు డైరెక్టర్గా. వాట్ అబౌట్ యాక్టింగ్? చిరంజీవి గారిలో అవుతావు? చిరంజీవి సార్లో ఉంటావు అనుకుంటున్నావు. ఎన్ని ఇయర్స్లో? ఒక 25 years. 25 yearsలో నువ్వు చిరంజీవి గారి పొజిషన్కి వెళ్తావని నీ స్ట్రాంగ్ బిలీఫ్? అంటే లైక్ ఆయనలో యాక్టింగ్ చేస్తాను, ఐ మీన్ ఆ రేంజ్లో యాక్టింగ్ పర్ఫామ్ చేయగలుగుతావు అనేది నీ బిలీఫ్. సో మేనిఫెస్ట్ చేసుకో, ఇలా పెట్టుకుని బిలీవ్ హిందూ అవన్నీ ముందా ఏంటి ఇప్పుడు అయిపోయావని బిలీవ్ చేస్తున్నావా? ఇది క్రిస్టియన్ సింబల్. అది అవునా? నాకు తెలీదు అదంతా. ఇది మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు అందరూ. మేనిఫెస్టేషన్ అంటే నైట్ పడుకునే ముందు నేను ఇది ఎప్పుడు మనం నాకు ఇలా రావాలనుకుంటాం, కానీ మేనిఫెస్ట్ చేసినప్పుడు మనం లైక్ మనకు అది వచ్చేసింది. ఇప్పుడు లైక్ ఐ డిడ్ ఎ మూవీ విత్ ఐ డిడ్ దూత 2 మూవీ అని చెప్తాం, అది ఇంకా షూటింగ్ అవ్వలే కదా. సో మనం దాన్ని ముందే మేనిఫెస్ట్ చేసుకుంటే అది యూనివర్స్ విని దానికి అలా కన్వే అయ్యి సో ఇలా వస్తుంది. ఓకే, నువ్వు ఆడిషన్కి వెళ్ళే ముందే ఇలా మేనిఫెస్ట్ చేసుకుంటావా? ఇది నేను చేసేసాను అని చెప్పి, సెలెక్ట్ అవ్వకముందే ఇంకా రాకముందే. సో ఇందులో కూడా పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ అని ఇస్తూ ఉంటారు కదా. సో ఎప్పుడైనా నువ్వు ముందు స్ట్రాంగ్గా తెలిసిపోయిందా నీకు ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఖచ్చితంగా నేనే టాప్లో ఉంటాను ఈ పర్ఫార్మెన్స్? నువ్వు జడ్జిమెంట్ ఎప్పుడు ప్రాపర్గా అనుకోలేదా? కొన్ని స్కిట్స్ నేను అనుకుంటా ఈ స్కిట్ నేను చాలా బాగా చేయగలనని. ఫస్ట్ జనాభా లెక్కలని ఒక స్కూల్లో స్కిట్కి వచ్చింది నాకు, మిషన్ పట్టుకుని తిరిగేది. అది నేను ఎక్స్పెక్ట్ చేశా. దాని తర్వాత మళ్ళీ డ్రామా అవార్డ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకొక అమ్మాయి ఉంటుంది తను నాతో చేసిన సుమయ అని, తనకు వస్తుందని నేను స్ట్రాంగ్ బిలీవ్ చేశా, కానీ నాకు కూడా వచ్చింది. సో డివోలో చేసామని యాంకర్స్ అని చెప్పి అలాగ వచ్చింది. సో ఫ్యాన్ వర్స్ అవుతూ ఉంటాయి కదా ఈ టెలిగ్రామ్లో వీటిలో. ఎక్స్ అని మార్చారు కదా ఇప్పుడు, మీ జెన్ ఆల్ఫా వచ్చిన తర్వాత ఎక్స్ అని మార్చారు ఆ యాప్ని. సో అందులో ఏమన్నా ఫ్యాన్ వర్స్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావా? అసలు ఎప్పుడు యాప్ ఓపెన్ చేయలేదు? అది టెలిగ్రామ్ కాదు, ట్విట్టర్ యాప్ తెలియదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు కదా? యాప్ తెలుసు కానీ ఎప్పుడు యూస్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తావా? యూట్యూబ్ కన్నా అదే ఎక్కువ చూస్తావా? మంచిదేనా అది ఇన్స్టాగ్రామ్? బ్యాడ్ థింగా గుడ్ థింగా?
దాన్ని ఇన్ఫర్మేటివ్గా తీసుకుంటే గుడ్ థింగ్, వేరే నార్మల్ టైం పాస్ కోసం తీసుకుంటే అది బ్యాడ్ థింగ్. నువ్వు ఇన్ఫర్మేషన్ కోసం అయినా కూడా మనం స్క్రీన్ టైం ఓన్లీ 1 hour పెట్టుకోవాలి. దానికన్నా ఎక్కువ పెట్టుకున్నా మన బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ మన ఐలో లైక్ ఆ సైట్ లైట్గా 0.5, 0.10, 1% అలా పెరుగుతూ ఉంటుంది. వచ్చాడండి న్యూరో సైంటిస్ట్. వద్దు, నిన్ను నేను కదప తలుచుకోలేదు అలాంటి టాపిక్స్లో. నేను కూడా నీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఐ మీన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. చాలా అద్భుతంగా మాట్లాడావు అసలు. సూపర్ టాలెంటెడ్ నువ్వు. అనుకుంటున్నాం మరి ఎక్కడికో వెళ్తావు అని అనుకుంటున్నాం. ఈ ముదురు తెలివితేటలు మంచి వాటికే ఉపయోగపడాలని కూడా అనుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. డ్రామా జూనియర్స్ కప్పు తెచ్చేద్దామా? తెచ్చేద్దాం, కానీ చెప్పాను కదా అందరూ విన్నర్ సెట్. వస్తావా ట్రాఫీ పట్టుకుని ఇక్కడికి వస్తావా? ష్యూరా? అలా అటు నుంచి అటు ఇంటికి పోయి ఇలాగ ఉంటావా? లేదు, వస్తాను. పక్కన ట్రాఫీ వస్తే ఇక్కడికి డైరెక్ట్ రావాలి, ట్రాఫీతో రావాలి. ఇంటికి వెళ్ళకూడదు, ముందు ఇక్కడికే రావాలి. ప్రామిస్ చేశాడు. ఓకే చూడండి, సో మేము కూడా వస్తే నేను కన్ఫర్మ్ గా ఇక్కడికి వస్తా. డన్ డన్. మీరు ఆఫీస్ ఓపెన్ గా పెట్టుకోండి గైస్, చెప్పండి వీళ్ళకి ఆఫీస్ ఓపెన్ గా పెట్టుకోండి, నేను వస్తాను. డన్ డన్. సరే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నువ్వు విన్ అవ్వాలి. ఇదనే కాదు, ఐ మీన్ నీకు చాలా లైనప్ ఉంది కాబట్టి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఇలా మమ్మీని పర్సనల్ మేనేజర్ అనుకోవడం కాకుండా మమ్మీకి ఎప్పుడు కారు కొనాలి అని ఆలోచించు. రెడీగా ఉందా మైండ్లో? ఏం కారు కొంటున్నావు? మమ్మీకి మోస్ట్లీ రోల్స్ రాయ్స్ ఆ టైప్లో ఇష్టం. సో ఆ టైప్లో నేను ఆలోచిస్తాను. కలర్ కూడా ప్రిపేర్ అయ్యి ఉంటావా నువ్వు? ఏ కలర్? రెడ్ పింక్ టైప్. ఓకే, రెడ్ పింక్ టైప్లో. రెడ్ పింక్ అని మేము ఎలాంటి కలర్స్ ఎప్పుడు వినలేదు. రెడ్ కానీ పింక్ కానీ విన్నాం, కానీ రెడ్ పింక్ అంటే రెడ్ పింక్ మిక్స్డ్ కాదు, మధ్యలో ఏదో ఒక కలర్ పిక్ చేసుకుంటాం. అలా రోల్స్ రాయ్స్. సూపర్ సూపర్. నీ విజువలైజేషన్కి, ఐ మీన్ నీ కాన్ఫిడెన్స్కి, నీ ఆలోచనకి, ఎస్పెషల్లీ నీ తెలివితేటలకి ఏమన్నా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అన్న.